ఓకే మాస్టర్. మన 2 చేతుల్ని విడదీస్తూ 2 కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్. 5, 4, 3, 2, 1. 2 చేతులను తీస్తూ 2 కళ్ళను నెమ్మదిగా తెరుస్తూ మన అరచేతులను చూసుకుందాం మాస్టర్. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ ను నిర్వహిస్తున్న రంగనాథ్ సార్, లలితా మేడం కు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్. మ్యూట్ అయింది మాది, మ్యూట్ అయింది చూడండి. రైట్. నమస్తే సార్. ఓకే మాస్టర్. ఈ రోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా ఓషో సాక్షి సాధన సూత్రాలు 2వ భాగం గురించి వివరించడానికి రంగనాథ్ సార్ గారు మనకు ఈరోజు క్లాస్ కి రావడం జరిగింది. అందరూ సార్ కి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే అమ్మా. రైట్. అందరికీ మరొకసారి నమస్తే. అందరికీ ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువారి నుండి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అంటే మాతారు బాబాజీ గారికి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైట్. ఓకే మాస్టర్స్, నమస్తే టు ఆల్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓషో సాక్షి సాధనాలు ఇంతకుముందు ఒక సెషన్ అయింది. సో దాంట్లో కంటిన్యూషన్గా భాగంగానే ఈరోజు కూడా ఓషో సాక్షి సాధనాలు 2వ భాగం. అయితే ఇది ధ్యానం ఒక క్రియ కాదు, ధ్యానం అనేది ఒక క్రియ కాదు అనే దాని మీద ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం, దాని కంటిన్యూషన్గా దాన్ని తర్వాయి భాగం మనం తెలుసుకోబోతాం. రైట్. సో ఇంతవరకు కూడా అందరూ అద్భుతంగా ధ్యానం చేశారు. సో అద్భుతమైనటువంటి విశ్వశక్తి మనం పొందాం. తర్వాత జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. అయితే ఇంకా ఎక్కువ మాస్టర్స్ కూడా అటెండ్ కావాలి. సో పొద్దున పూట జరిగేటువంటి ఈ ధ్యానానికి, ఈ జ్ఞానానికి ఎంతో విలువ ఉంది. ఎంతో అద్భుతమైన ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఎందుకంటే పొద్దున్నే ధ్యానం చేసిన తర్వాత మనం బ్రహ్మముహూర్త ధ్యానం ఎనివే చేస్తున్నాం. అది 3 నుంచి 4:30. తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 5:10కి మరి మీరు వచ్చి కూర్చొని హాయిగా ధ్యానం చేస్తూ, ఈ ధ్యానంలో సాధ్యమైనంత వరకు మనీ మేడం వినిపిస్తుంది కదా? సో ఐ థింక్ లలితా మేడం కూడా ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే, రైట్. సో పొద్దున్నే చేసేటువంటి 1 గంట ధ్యానం ఉంది కదా, 5 నుంచి 6. దాంట్లో 5 నుంచి 5:30 లేదా 40 నిమిషాలు సంగీత ధ్యానం చేపించండి, పర్వాలేదు. అయితే సంగీత ధ్యానం కూడా, సంగీతం ఎలా అంటే చాలా మృదువుగా, చాలా ఒక ఫ్లూట్ అంతే, చాలా మృదువుగా ఉండాలి. అట్లాంటి కొన్ని మ్యూజిక్స్ పంపిస్తాను నేను. చాలా లో వాయిస్తో నిదానంగా వెళ్ళాలి, చాలా నిదానంగా వెళ్ళాలి. తర్వాత ఒక 25 నిమిషాలు మళ్ళీ శూన్య ధ్యానం చేపించాలి. ఆ తర్వాత జ్ఞానాన్ని, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి మనము మాస్టర్స్ను ఇన్వైట్ చేసుకోవాలి. అలా సాగుతూ పోవాలి ఈ కార్యక్రమం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో కన్నడలో కూడా అలానే చేస్తాం మనం. అంటే అక్కడ వచ్చేసి యోగాసనాస్ కూడా ఉంది. ఇక్కడ యోగాసనాస్ ఎక్కువ మాస్టర్స్ రావట్లేదు కాబట్టి మనం స్టాప్ చేసాం. అయితే 35 నుంచి 40 నిమిషాలు సంగీత ధ్యానం, చాలా మృదువైన ఒక ఫ్లూట్ మ్యూజిక్తో వెళ్ళాలి.
ఆ తర్వాత 20 నుంచి 25 నిమిషాలు శూన్య ధ్యానం చేసి తర్వాత జ్ఞానాన్ని పంచడానికి మాస్టర్స్ ఇన్వైట్ చేయాలి. దయచేసి ఇది ఇన్వైట్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే మాస్టర్స్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న సెషన్లో ధ్యానం ఒక క్రియ కాదు అనేటువంటి ఈ అంశాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఎప్పుడు కూడా సత్యం అనేటువంటిది, సత్యం ఏంటి, సత్యం ఎలా తెలుసుకోవాలి, ఎలా సాక్షాత్కారం పొందాలి అనేటువంటిది యోగం చెప్పగలదు, ఒక ఫిలాసఫర్ చెప్పలేడు. అంటే ఒక తాత్విక జ్ఞాని, తత్వజ్ఞాని చెప్పలేడు అని చెప్పడం జరిగింది. అంటే ఎలా పొందవచ్చు, సత్యాన్ని ఎలా పొందవచ్చు అనేటువంటిది ఒక యోగి జవాబిస్తాడు. అదే మీరు ఒక తత్వవేత్తను, ఒక ఫిలాసఫర్ను పోయి కూర్చొని, ఒక పండితుడు ఉంటాడు. పండితుడు మీకు ఏం చెప్తాడు? పండితుడు వచ్చేసి మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తూనే ఉంటాడు. పండితుడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలు పడిపోవు. ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. దానికి ఎండ్ లేదు, అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా జరుగుతుంటుంది మిత్రులారా. అయితే అదే మీరు ఒక యోగి దగ్గర కూర్చుంటే ప్రశ్నలకి జవాబులు ఎక్కువ ఇచ్చే అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే కొంతవరకు విచారణ జరగవచ్చు, విచారణ తప్పులేదు. అయితే కొంత తర్వాత ఆ తర్వాత మరి ఆ ప్రశ్న ఇంకో ప్రశ్నకి అట్లా జవాబులు చెప్పుకుంటూ వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలంటే సత్యాన్ని తెలియజేసే మార్గం, సత్యాన్ని పొందే మార్గాన్ని మాత్రమే యోగి చెప్తాడు. అంటే మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెడతాడు. మీ లోపల మిమ్మల్ని ప్రవేశపెడితే, అంటే మీ లోపల మీరు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసిన తర్వాత మీలో మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ప్రశ్నలు పడిపోతాయి. అర్థమైందా? ప్రశ్నలు విసర్జనం అవుతాయి. ప్రశ్నలు విసర్జనం అవ్వడం అనేది, ప్రశ్నలు పడిపోవడం అనేది అది నిజమైన ధ్యాన మార్గము, అదే సమాధి స్థితి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది మనం చాలా వివరంగా ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే, అంటే ప్రశ్న జవాబును వెతికే దిశ వ్యర్థం అని చెప్తారు సోషో. ప్రశ్న మరి జవాబు, ప్రశ్నకు జవాబు, ఈ విధంగా ఒక ప్రశ్న ఒక జవాబు, ఒక ప్రశ్న ఒక జవాబు, అలా వెతుకుతూ పోవడం అనేటువంటిది వ్యర్థము అని చెప్తారు ఆయన. కాబట్టి ధ్యానంలో ప్రశ్న విసర్జనమయ్యే ఆ దిశ అనేది అది సార్థకం అని చెప్తారు. ధ్యానంలో ప్రశ్నలు విసర్జన అవుతాయి కదా, అది ఆ దిశ సార్థకమైనది అని చెప్తారు. అంటే ప్రశ్న ఉంటే విచారం ఉంటుంది, విచారం లేనిసో ప్రశ్న ఉండదు. అంటే ఏదైనా ఒక ప్రశ్న వచ్చింది అనుకో, దాన్ని విచారిస్తాం. విచారం లేకుంటే ప్రశ్న కూడా ఉండదు. కాబట్టి ఆలోచన లేని చిత్తంలో, విచార శూన్య చిత్తంలో, అంటే ఎలాంటి ఆలోచన లేనటువంటి చిత్తం, మనస్సు, లేదా విచారణ శూన్యంగా ఉండేటువంటి ఒక చిత్తం, అటువంటి దాంట్లో ఏమవుతుందంటే జిజ్ఞాస అనేటువంటి జాగృతం అవుతుంది. అంటే అక్కడ మనల్ని మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి అటువంటి ఆ శాంత క్షణంలో ఏదో భావము, అనుభవము కంపల్సరీ ప్రారంభమవుతుంది. అదే దర్శనం కూడా జరుగుతుందని చెప్తున్నారు ఓషో. అంటే మనందరికి కూడా అదే జరిగేది. మనందరం ధ్యానంలో కూర్చొని, ధ్యానంలో నిదానంగా, సో మన శ్వాసను గమనిస్తూ మన లోపల మనం వెళ్తూ ప్రయాణం చేసే కొద్దీ మనకు ఫైనల్గా ఏం కలుగుతుంది? పూర్తిగా మనస్సు, అంటే ఆ చిత్తం పూర్తిగా శూన్యమైపోయి అప్పుడు మనలో మనకే ఒక భావం కలుగుతుంటుంది, ఒక అనుభవం కలుగుతుంటుంది. అదే నిజమైన దర్శనం అని చెప్తారు. ఆ దర్శనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇప్పటికే మీ అందరిలో ఎంతోమందికి కూడా ఆ దర్శనం కలుగుతూనే ఉంటుంది. నిత్యము మీరు అనుభవిస్తూనే ఉంటారు కదా, ఏదో విధంగా. అంటే ఆ చిత్తశూన్యం, పరమశూన్యం అనేది కదా, అది పరమశూన్యానికి మనం చేరుకున్నప్పుడు మనలో మనకు ఒక భావము, అనుభవం అనేది కలుగుతుంటుంది. అది దర్శనం కలుగుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగానే మన యొక్క సాధన కొనసాగాలి అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ చిత్త విచార ఆలోచన, అంటే ఈ చిత్త విచార, అంటే మన యొక్క చిత్తం అనేది విచారం చేస్తూ ఉంటే అది ఎలాంటిదంటే ఆలోచన తెరతో కప్పబడి ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆలోచనలే, పూర్తి ఆలోచనలే. సో అప్పుడేమవుతుందంటే విచారం వెనుక ఉన్న అంతరాలను చూడడానికి ఖాళీ స్థానమే లభించదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనసు ఎప్పుడు విచారంలో ఉందనుకోండి, చిత్తం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉందనుకోండి ఏదో విషయాన్ని, అది భగవంతుని విషయమైనా పర్వాలేదు, సాంసారిక విషయమైనా పర్వాలేదు, రెండు ఒకటే దానికి. అర్థమైందా? చిత్తం అనేటువంటిది భగవంతుణ్ణి ఆలోచిస్తున్నా ఒకటే, లేదా చిత్తం అనేటువంటిది ఇంకా ఏదైనా ఒక సంసారం గురించి ఆలోచిస్తున్నా ఒకటే. రెండిట్లో కూడా అది ఎప్పుడు బిజీగా ఉంది అని అర్థం. బిజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క విచారంలో ఆ విచారం వెనుక ఉన్న, విచారం చేస్తూ ఉంటాం, విచారం వెనుక ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని చూడడానికి కానీ, ఆ ఖాళీ స్థలం మనం గుర్తించడానికి కానీ అవకాశం మనకు దొరకదు. దీని గురించి ఏమవుతుందంటే ఆ జీవితం అంతా కూడా మనం చింతలో ఉండిపోతాం.
జీవితం అంతా చింత చేస్తూనే ఉంటాం. మనం ఎప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని చూసే అవకాశం, ఆ భాగ్యం మనకు దొరకదనమాట. ఎందుకంటే మనం ధ్యానం ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఎంతసేపు పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా చింతలు, విచారము, ఏదో ఒక విషయాన్ని, సంసారం అయితేనేమి, భగవంతుడు అయితేనేమి. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తారు, దేవాలయానికి వెళ్తారు, అక్కడ కూడా ఏం చేస్తారు? మీ మనసును ఉపయోగించి అక్కడ కూడా కృష్ణ రామ రామ అనుకుంటా అక్కడ కూడా విచారమే. మనస్సును పని చేపించడమే కానీ మనసును ఆపలేదు మీరు. అక్కడ కూడా మనసును ఆపారంటే ఆపలేదు. అక్కడ విచారం జరుగుతుంది. సో, అలా విచారం జరుగుతూ ఉంటే, ఆ విచారం ఎనుకున్న ఖాళీ స్థలాన్ని, ఆ ఖాళీ చూడడానికి, ఆ ఖాళీ స్థానం అంటే, ఆ విచారం ఎనక ఉన్న అంతరాళము అంటే, విచారం ఎనక ఉన్న ఆ యొక్క ఖాళీ స్థలం అనుకోవచ్చు. ఆ స్పేస్, ఎంప్టీ స్పేస్ అనుకోవచ్చు. ఆ స్థలాన్ని చూసేటువంటి ఆ యొక్క భాగ్యం మనకు లభించదు. అంటే ఆ శూన్యానికి మనం ఎంటర్ కాము. ఎప్పుడు విచారంలో ఉండిపోతాము అని చెప్తున్నారు. ఇది. సో, అంటే ఇక్కడేంటంటే ధ్యానం అర్థం ఏంటంటే పూర్తిగా వ్యస్తంతో రహితం అవుట. అంటే అర్థమేంటంటే ఏ పని లేకుండా. అంటే ధ్యానం అంటే పూర్తి శూన్యంతో ఉండడము, లేదా వ్యస్తంతో రహితం అవ్వడం అంటే ఏ పని లేకుండా ఉంచడం. ఏదేని మనస్సును. అదే ధ్యానం అంటే. ఉదాహరణకి రామ రామ, కృష్ణ కృష్ణ అనే నామస్మరణ కూడా ఒక రకమైన పనే. అర్థమైందా? సో, అది కూడా పనే అయితుంది. ఈ కృష్ణుడిని, బుద్ధుడిని, మూర్తి స్మరణ కూడా ఒక రకమా అది కూడా ఒక పనే. దేనికి? మనస్సుకు. అది ధ్యానం కాదు. కాబట్టి నామ, రూప, సో, ఇవన్నీ కూడా మన చిత్తంలో ఆ చిత్తంలో పెట్టుకొని మనం విచారం చేస్తూ ఉంటే అది ధ్యానం కాదు. అది భగవంతుడైనా, సంసారమైనా 2 ఒకటే. ఇప్పుడే చెప్పుకున్నాం కదా! ఆ విధంగా. సో, కాబట్టి ఏ చిత్త అంటే చిత్తాన్ని ఏ విచారం లేకుండా, ఏ పని లేకుండా, చిత్తాన్ని అంటే ఆ మనస్సును ఏ పని లేకుండా, ఏ విచారం లేకుండా వదలడమే. పూర్తిగా వదలడమే. పూర్తిగా వదలడమే ఏమంటారు దాన్ని? నిజమైన ధ్యానము అంటారు. అర్థమైందా? సో, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకు జపాన్ అటువంటి ఆ దేశంలో రింజు అనే ఒక సాధువు ఉన్నాడు. సాధువు ఉండేవాడు. రింజు అనేటువంటి ఒక సాధువు ఉండేవాడు. సో, అతని ఆశ్రమంలో 500, 500 మంది భిక్షవులు అని, అంటే భిక్షవులు అంటే ధ్యాన సాధకులు అని చెప్పుకోవచ్చు. 500 మంది సాధకులు ఉండేవారు. సో, జపాన్ చక్రవర్తి ఒకసారి ఆశ్రమం చూడడానికి వస్తాడు. సో, ఆశ్రమం చూడడానికి వస్తారు. ఆశ్రమం అంతా చూయించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు అట్లా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక పెద్ద విశాల, సుందర, శాంత భవనం ఒకటుంది. ఓకే. దాని గురించి చక్రవర్తి అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, చివరికి చెప్తానులే దాని గురించి అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ భోజనశాల, నివాస స్థలము, అంటే ఒక గ్రంథాలయము, వ్యాయామాలయం, వ్యాయామం చేసేటువంటి వ్యాయామశాల, తోట, ఇవన్నీ చూపించుకొని తిరిగి మళ్ళా వెళ్తున్నప్పుడు చక్రవర్తి మళ్ళీ అడుగుతాడు. సో, ఆ యొక్క భవనాన్ని చూపిస్తా ఉన్నారు కదా! దాంట్లో ఏముందో చెప్తారా అని అడుగుతాడు. సో, అప్పుడు ఆయన చెప్తాడు. సో, అక్కడొచ్చేసి ఆ భవనంలో ఎవరు ఉండరు. భిక్షకులు మాత్రం ఉంటారు. అంటే సాధకులు మాత్రమే ఉంటారు అని చెప్తాడు. సాధకులు ఉంటారని చెప్తే, అక్కడ ఆ సాధకులు ఏం చేస్తూ ఉంటారని అడుగుతాడు. ఆయనేమన్నాడంటే, అక్కడ సన్యాసులు ఏమి చేయరు. ఏమి చేయరు. ఏమి చేయని స్థితిలో వాళ్ళని వదిలింటాను నేను అని చెప్తాడు. ఏమి చేయని స్థితిలో అంటే శాంతంగా వదిలింటాను. సో, అక్కడ ఏమి చేయరు వాళ్ళు. దీన్ని ధ్యాన భవనము అంటారని చెప్తారాయన. సో, మిగతా రాష్ట్రంలో ఏదో పని, ఏదో క్రియ జరుగుతూ ఉంటది. ఇక్కడ సమస్త పనులు, అన్ని పనులు వదిలేసి మౌనంగా ఉండేందుకే ఈ భవనానికి వెళ్తారు అని కూడా చెప్తాడు. కాబట్టి అక్కడ పోయి మనం మౌనాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అందుకు లాస్ట్‌లో ఆయన ఆ విధంగా తీసుకెళ్ళి ఆయన చూపిస్తారు. అట్లాగా మిత్రులారా, ధ్యానం క్రియ కాదు. ఓకే. మనం ఏదో కూర్చొని ఇప్పుడు మనం చెప్పుకుంటుంటాం కదా! ధ్యానం అంటే హాయిగా కూర్చున్నాం. 2 చేతులు కట్టేసాం. 2 కాళ్ళు కట్టేసాం. నిటారుగా కూర్చున్నాం. శ్వాసను గమనిస్తున్నాం. ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం చెప్తూ ఉంటాం. ధ్యానం క్రియ కాదు. అర్థం చేసుకోండి. సో, మనం ఏదో కూర్చొని ఏదో చేసేది కాదు. అంటే ధ్యానం అర్థమేంటంటే చిత్తంలో నిరంతరం నడుస్తున్న పనులన్నిటికీ విశ్రాంతినివ్వడం. ధ్యానం అర్థమేంటి? నిరంతరం మన చిత్తంలో ఏమి నడుస్తున్నాయో అన్ని పనులకు పూర్తి విశ్రాంతి ఇచ్చేదాన్ని ధ్యానం అంటారు. అంటే చిత్తాన్ని పూర్తిగా శూన్యంలో వదలాలి. అర్థమైందా? శూన్యంలో వదలాలి. శూన్యాన్ని చేర్చాలి. సో, అప్పుడేమవుద్దంటే ఆ శూన్య స్థితిలో మనకేం జరుగుతుందంటే దర్శనం జరుగుతుంది. అక్కడే దర్శనం చేయగలిగేది గూడా. సో, అప్పుడేమంటంటే కేవలం చూడడం అనేదే ఉండును. ఆ స్థితిలో మన స్వభావం మనకు లభిస్తుంది. అంటే ఆ శూన్య స్థితిలో మనల్ని మనం దర్శిస్తాము. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందనమాట. కాబట్టి దర్శనము, జ్ఞానం అనేది మన స్వభావము. అంటే దర్శనము, జ్ఞానం అనేది మన స్వభావం. నిజమైన స్వభావం అదే. సో, మనము స్వరము అంటే అన్నీ త్యజించి
అన్ని త్యజించి జ్ఞానాన్ని దర్శనాన్ని మాత్రం త్యజించలేము అని చెప్తారు. ఓషో ఏం చెప్తారు? అన్నిటిని త్యజించవచ్చు ఈ లోకంలో. అంటే మనం మన విచారాన్ని శూన్యం చేయొచ్చు, మన బాహ్యమైన పనులన్నీ వదిలేయచ్చు, ఏమేం చేయొచ్చు, కానీ మన దర్శనాన్ని మన జ్ఞానాన్ని మనం త్యజించలేము. ఎందుకంటే ఎల్లప్పుడూ 24 గంటలు జ్ఞానం అనేది మన వెంటనే ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే గాఢ నిద్రలో, స్వప్నంలో, సుషుప్తిలో కూడా అంటే ఎట్లా ఉంటుందంటే, గాఢ నిద్ర చేస్తున్నా, అంటే ఒక స్వప్న స్థితిలో ఉన్న నిద్రపోయేటప్పుడు గాఢ నిద్ర రావచ్చు, మనకు స్వప్న స్థితి రావచ్చు. అదే ఫైనల్గా సుషుప్తిలో కూడా ఉంటాం కదా నిద్రలో. అంటే దీర్ఘ ధ్యానంలో, దీర్ఘ నిద్రలో ఉంటాం. ఎలాంటి స్వప్నాలు లేకున్న స్థితిలో కూడా ఉంటాం. అన్ని చోట్ల కూడా, అన్ని చోట్ల మనం ఉంటాం, మనమే ఉంటాం. అక్కడ లేమనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పొద్దున్నే నిద్ర లేస్తానే ఏమంటాం చెప్పండి? రాత్రి చాలా మంచి నిద్ర పట్టింది అని చెప్తాం. అంటే రాత్రి ఆనందంగా గడిచింది, ఆనందంగా గడిచింది, బాగా మంచి నిద్ర పట్టిందని చెప్తున్నామంటే అక్కడ ఎవరో మేల్కొనే ఉన్నారు కదా! అక్కడ ఎవరో మేల్కొనే ఉన్నారు కదా! ఆ మేల్కొని ఉండేది ఎవరు అంటే అది మనం. అర్థమైందా? కాబట్టి నిద్ర పోతున్నా గానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, మీరు మీ నిద్ర హాయిగా పట్టిందా? ఎంత గాఢమైన నిద్ర వచ్చింది? ఎంత ఆనందం అనిపించింది? లేదా కలలొచ్చాయా? కలల నుంచి డిస్టర్బ్ అయిందా నిద్ర అంతా? ఈ కల వచ్చింది, అదొచ్చింది, ఇలా వచ్చింది. నిద్రలో ఎవరో కనిపించారు, ఏదో భయమైంది, ఎవరో తరుముతున్నారు. ఇట్లాంటి ఎన్నో విధాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరున్నారు అక్కడ అంటే, అక్కడ ఉండేది మనము అనేది అర్థం చేసుకోవాలి మిత్రులారా. సో, ఈ విధంగా ఇలాంటిది మన నుంచి ఎప్పుడూ అది అవిచ్ఛిన్నంగానే మనలో ప్రవహిస్తూనే ఉంటది ఎప్పుడు. అర్థమైందా? సో, అక్కడ మన అస్తిత్వం ఎప్పుడూ ఉంటది. అది మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళదు. అదే ఆత్మ. అదే మనము. అర్థమైందా? సో, ఈ విధంగా సో, ఆ బోధలో, ఆ ఉనికిలో, ఆ అస్తిత్వంలో ఏముంటదంటే, అక్కడ లోపలికి మనము, అంటే ఆ లోపల మనము విలీనమై ఉంటాము. అక్కడ ఏ అనుభవం అవుతుందో అది జీవన సమస్త బంధముల నుండి మరియు జీవన ఆసక్తి, అంటే ఆశ, దుఃఖము, పీడ, పాపము వీటన్నిటి నుంచి విముక్తి చేస్తుంది. అంటే అలాంటి అనుభవం మనకు కలుగుతుంది గదా! సో, అలాంటి అనుభవం అనేటువంటిది మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ పోతే, అలాంటి అనుభవమే, ఆ శూన్య స్థితి అనేది, ఆ పరమ శూన్య స్థితి మనం అనుభవించినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి అనుభవం కలుగుతది. అంటే మనలో మన మన జీవితంలో ఎలాంటి ఈ ఆశ, దుఃఖము, తర్వాత ఎలాంటి పాపాలు వీటన్నిటి నుంచి మనల్ని విముక్తి చేస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా దాన్ని మలినం చేయలేవు. అంటే మనస్సుని ఏదైనా మలినం చేయొచ్చు కానీ, ఆత్మని ఏవి మలినం చేయలేవు మిత్రులారా. అది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఈ మలినాలు అక్కడికి చేరవనమాట. ఈ మలినాలు ఏవి కూడా అక్కడికి చేరవు. కాబట్టి ఆ చైతన్యము నిత్య శాంతి, నిత్య ముక్తి, నిత్య బ్రహ్మస్థితిలో ఉంటది ఎప్పుడు గూడా. అర్థమైందా? సో, అందుకే చెప్తుంటాం గదా! ఆత్మ ఆత్మను ఏవి కూడా తాకలేవు. ఇద అంటే ఒక గాలి దాన్ని తాకలేదు. ఆ! తర్వాత అగ్ని దాన్ని భస్మం చేయలేదు. నీరు దాన్ని తడి చేయలేదు. ఏమి చేయలేదు. అదేవిధంగా ఏ ఆలోచనలు ఏవి కూడా ఆత్మను ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయలేవు. అది ఎలా ఉంటదంటే ఎప్పుడు నిత్య శాంతి, నిత్య ముక్తి, నిత్య బ్రహ్మస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ దర్శనాన్ని, ఆ ప్రకాశాన్ని, సో, ఆ ఆనంద అనుభూతిని మనం ఏమంటామంటే అలాంటి ఆ యొక్క ఆ ప్రకాశాన్ని, ఆ యొక్క అద్భుతమైన ఆ దర్శనాన్ని ఏమంటామంటే, మనకు కలిగేటువంటి ఆ యొక్క పరమశాంతి ఉన్నటువంటి ఆ స్థితిని మనం ఏమంటామంటే నిజమైన ధ్యాన స్థితి అంటాము. నిజమైన దాన్నే సమాధి అంటాము అని అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి ఏ విధమైన వ్యవస్థ, క్రియ లేకుండా, ఏ విధమైనటువంటి వ్యవస్థ, ఏ విధమైనటువంటి క్రియలు, ఏ విధమైన విచారణలు లేకున్నటువంటి ఆ యొక్క స్థితిని, దాన్ని మనం ఆ పరిశూన్యటువంటి ఆ శూన్యమే, ఆ పరిశూన్యాన్ని మనం ధ్యానము అని పిలిచాలి. అర్థమైందా? ఇంకా ఏది కాదు. సో, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో, మనం చెప్తూ ఉంటాం కదా! చాలా సార్లు, ఎక్కువ సార్లు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ధ్యానం చేసేటువంటి మన ధ్యానంలో అంతా కూడా నాకు ఏ అనుభవం కలగలేదు, లోపల ఏది కనిపించలేదు. సో, కనిపించడానికి ఏముంది అక్కడ? హ్మ్. కనిపించడానికి ఏమీ లేదు. ఏమైనా వినిపించవచ్చు. అది ఆ యొక్క పూర్తి పరమశూన్య స్థితిలో పోయినప్పుడు మీకేమైనా ఒక మెసేజ్ రావాల్సుంటే, మీకేమైనా ఒక దర్శనం, ఎవరైనా ఒక మాస్టర్ కనిపించాలంటే అది ఆ అవసరం ఉంటే జరుగుతుంది తప్ప లేకుంటే ఏం జరగదు. ఇంకేం జరగాలి అంటే ఏమి జరగకూడదు. ఆ పరమశూన్య స్థితిలో మీరు వెళ్ళాలి. ఆ పరమశూన్య స్థితినే మనము
ఆ శాంతియుతమైనటువంటి ఆ దాన్ని ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక ఆనందమైనటువంటి అనుభూతి కలిగేటువంటి ఆ స్థితే నిజమైన ధ్యాన స్థితి అని మీరు అర్థం చేసుకోవాలి. సో అది కలగడానికి, అది పొందడానికి ప్రయత్నం చేయండి తప్ప, సో అక్కడ ఏదో మనకు కనిపించేయాలి, ఏదో అనుభవం కలగాలి, ఏదో వాళ్ళొచ్చి మాట్లాడాలి, వీళ్ళు చూడాలి, ఇది కనపడాలి అనేది పెట్టుకోకూడదు. అది నిజమైన ధ్యాన స్థితి కాదు. అది నిజమైనటువంటి సమాధి స్థితి కూడా కాదు. అర్థం చేసుకోవాలి మీరు. ఓకే. సో ఆ విధంగా మిత్రులారా, ఆ వ్యక్తి ఆ పరిపూర్ణ శూన్యం కావాలంటే ఒక 3 అంశాలు చెప్తున్నారు ఓషో మనకి. ఆ 3 అంశాలు మనం గమనిద్దాం. ఓకే. సో అదేంటంటే మొదటిది శరీరాన్ని ఏ విధమైన క్రియ, అంటే 3 అంశాలు. ఈ పరిశూన్య స్థితి ఏ వ్యక్తికైనా కలగాలంటే, మనం అందరం కూడా ధ్యానం చేస్తున్నాం, మనందరికీ ఆ పరిశూన్య స్థితి కానే కావాలి, అవునా? సో ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క అనుభవాన్ని మనం పొందాలంటే మనం అంతా కూడా ధ్యాన మార్గంలో ఉన్నాం. అయితే దీనికి ఓషో అద్భుతమైన ఒక 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మొదటి విషయం ఏం చెప్తున్నారంటే, శరీరంపై శరీరాన్ని ఏ విధమైన కదలిక లేకుండా లూజుగా వదలాలి. అంటే పూర్తి వదిలేయాలి. దాన్ని ఎలా వదలాలి అనేది చూద్దాం. మృత్యువులో మృత్యువులో చావు చావు కలిగినటువంటి వ్యక్తి శరీరాన్ని ఎలా వదిలింటాడు చెప్పండి? అలా వదిలేసింటాడు. అలా వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింటాడు. చావులో ఒక శరీరాన్ని అలా వదిలేసింటారు. దాంట్లో ఏ బిగుసు ఉండదు కదా! ఏ బిగుసు ఉండదు. ఎక్కడ అంటే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి అనేది ఏదైనా ఒక శవానికి ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి ఉంటదా? ఉండదు. అంటే దాన్ని అలా ఫ్రీగా వదిలేసింటాడనమాట. అలాంటి తత్వాన్ని మనం నిజంగా ధ్యానంలోకి వెళ్ళేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళు ఈ స్థితిని దేహానికి కల్పించాలని చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు శరీరం ఏ బిగువు లేకుండా ఉండడం వలన చిత్తం శాంతమవుతుంది అని చెప్తాడు. అందుకే ఎన్నోసార్లు మనం చెప్పుకుంటుంటాం. శరీర మాధ్యం కలుధర్మ సాధనం అని చెప్తుంటాం. శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటే అర్థం ఏంటి? మనం ఈ శరీరాన్ని సాధనంగా వాడుతున్నాం. దేనికి? ధ్యానానికి. మరి ఈ శరీరంలోనే బిగుసు ఉందంటే, శరీరంలోనే వ్యాధి ఉందంటే, శరీరంలోనే తొందర ఉందంటే, మీ యొక్క ఆ చిత్తం శాంతి ఎలా అవుతుంది అని అర్థం చేసుకోండి. చిత్తం శాంతి కాదు. చిత్తం ఎక్కడికి వెళ్తుంది? మనసు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ నొప్పి ఉంటే అక్కడికి వెళ్తుంది. కావాలంటే గమనించండి. అందుకే మనము ఈ యొక్క మన సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాల్లో 21 రోజులు గానీ, 360 రోజుల కార్యక్రమంలో గానీ, మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి ఆహారం తినాలి? ఎలాంటి చికిత్సలు చేసుకోవాలి దేహానికి? దేహాన్ని ఎంత ఆరోగ్యంగా పెట్టుకోవాలి? దేహం ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండకూడదు. దేహంలో ఈ విధ ప్రదేశాల్లో నొప్పులు ఉండకూడదు. రోగం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఎన్నో విధాల చికిత్సలు మనం ప్రవేశపెట్టాం. ఒక మూత్ర చికిత్స నుంచి, ఆహార శైలి నుంచి, తర్వాత ముద్రల నుంచి, ఆకుప్రజల నుంచి, స్వర విజ్ఞానం నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం ఎందుకు ఇచ్చామంటే, వీటన్నిటి ద్వారా దేహాన్ని చక్కగా ఆరోగ్యంగా పెట్టుకోండి. అక్కడెక్కడ బిగుసు లేకుండా చూసుకోండి. అక్కడెక్కడ వ్యాధి లేకుండా చూసుకోండి. లోపల అశాంతి లేకుండా చూసుకోండి దేహంలో. అప్పుడు చిత్తం శాంతం అవుతుంది అని చెప్తారు. అర్థమైందా? సో ఈ విషయాన్ని గమనించాలి మిత్రులారా. కాబట్టి సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మీకు ఏ విధంగా కూడా ఆ యొక్క చిత్తంలో ఎలాంటి ఆ నొప్పి, సో ఇప్పుడేముందంటే నొప్పి ఎక్కడుంటే అక్కడికెళ్తది చిత్తం. అర్థమైందా? తలనొప్పి ఉందనుకోండి తల దగ్గరికెళ్తుంది కదా! సో అలాంటివి జరగకుండా చూసుకోండి. శరీరాన్ని పూర్తిగా వదులుగా దాన్ని అలా వదిలేసినామనుకోండి, సో అప్పుడు శరీరం గురించి ఎలాంటి అవగాహన లేకుండా అప్పుడు చిత్తం శాంతంలోకి వెళ్తూ అట్లా పరిశూన్యంలోకి వెళ్ళిపోతాం మనం. అర్థమైందా? కాబట్టి శరీర బిగువు అనేది పూర్తిగా శూన్యమైనప్పుడు శరీరం నుంచి ముక్తం అవుతాం మనం. శరీరం నుంచి ముక్తం అవుతాం. అది చాలా మంచి ఉపాయం అని చెప్తారు. ఓషో ఏం చెప్తారు? ఇది ఒక మంచి ఉపాయం ఈ విధంగా చేయడము. అంటే సో అందుకే ధ్యానం మొదటి చరణంలో శరీరాన్ని వదిలేయాలి అని చెప్తారు. అంటే లూజ్‌గా వదిలేయాలి. దాన్ని పట్టుకోకూడదు. అది బిగుసు లేకుండా చూసుకోవాలి అని చెప్తారు. దానికి ఇంకా కొంత పద్ధతి కూడా ఎలా చేయొచ్చని కూడా ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇది ప్రధాన విషయము. ఈ యొక్క ధ్యానంలో మనం పరిశూన్య స్థితికి పోవాలన్న ఏ వ్యక్తి కూడా మొదటి స్టెప్ ఏంటంటే ఇదే. అంటే శరీరాన్ని బిగుసు లేకుండా శరీరాన్ని లూజ్‌గా వదిలేయడము. అర్థమైందా? సో అది ఫస్ట్ స్టెప్ అయితే. అది ఫస్ట్ స్టెప్ అనేది ఓషో మనకు చెప్తున్నారు. కాబట్టి శరీరాన్ని పూర్తిగా వదులుగా ఉంచాలి. అంటే శవం ఎట్లయితే ఉంటదో దాంట్లో ప్రాణం లేనట్టుగా, ఒక రకంగా చెప్పాలంటే మట్టి ముద్దలా పడి ఉండనివ్వాలి అని చెప్తారు. ఒక మట్టి ముద్దలా పడి ఉండాలి అని చెప్తారు.
సో ఆ పట్టు పట్టు ఉండకూడదు. ఈ విధంగా ఒక 2 నిమిషాల సేపు అంటే ఆ 2 నిమిషాల సేపు అలాంటిది మనం కూడా చేసుకోవచ్చు. మనమే ధ్యానంలోకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఆ, ఈ యొక్క మొదటగా ఆరోగ్యాన్ని, ఆహారాన్ని సరిగా పెట్టుకుంటే దేహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండోది మనం కూర్చొని అలా సలహా ఇచ్చుకుంటూ వెళ్ళాలి లోపలికి. అంటే శరీరం అనేది హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. దాన్ని పూర్తిగా బిగుసు లేకుండా లూజ్ చేసుకుంటూ దానికి ఏం చేయొచ్చు, మన తల భాగం నుంచి కింది వరకు ఒకసారి అట్లా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళొచ్చు. కావాలంటే ఒక సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎలాగా, మన యొక్క తల మొదటి భాగం నుంచి అంటే మన యొక్క సహస్రారం నుంచి కింద మన కాళ్ళ యొక్క ఆ, బొటన వేలు వరకు కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక్క నిమిషం ఒక ప్లేస్లో. ఇప్పుడు తల ఉంది, ఒక్క నిమిషం గమనించండి. హాయిగా కళ్ళు మూసుకొని బాడీ స్కాన్ మెడిటేషన్ అని చెప్తాం, ఇంతకుముందు చెప్పాము ఇది. సో అలా కూర్చున్నప్పుడు దాన్ని గమనిస్తే అక్కడ ఏదైనా తొందర ఉందంటే, బిగుసు ఉంటే దాన్ని రిలాక్స్, రిలీజ్ అని చెప్పి మీకు మీరు చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటే ఆ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్లు ఏమవుతుందంటే, ఏదైనా మన తలలో బిగుసు ఉంది, నొప్పి ఉంది, లేదా ఏదైనా అస్వస్థత ఉంది అంటే అప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని రిలాక్స్, రిలీజ్ అని చెప్పి మీరే సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటే కొంతవరకు అట్లీస్ట్ కొద్ది ఉపశమనం కలుగుతుంది. లేదంటే అక్కడ బిగుసు ఉండిపోతుంది. మీరేమో శ్వాస మీద ధ్యాస పెట్టనీకి పదే పదే బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. ఇంకెప్పుడు మీరు శూన్యంలోకి ప్రవేశించి చెప్పండి. సో అది సాధ్యం కాదని చెప్పి ఓషో ఇలా చెప్తూ ఉన్నారు. అంటే మనకు మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు ఆ విధంగా. సో ఆ విధంగా ఎలా అంటే, శరీరం శిథిలం అవుతుంది, లేదా శరీరం వదులవుతుంది అంటే లూజ్ అవుతుంది అని మనం ఊహించుకోమని చెప్తారు ఆయన. ఇప్పుడు మనం చెప్పినట్టు బాడీ స్కాన్ మెడిటేషన్, దట్ ఇస్ ఆల్సో గుడ్. ఆ విధంగా చేయొచ్చు. ఆయన ఏం చెప్తారంటే, శరీరము శిథిలం అవుతుంది, శరీరము అదే లూజ్ అవుతుంది అని ఆ విధంగా ఊహించుకోండి అంటారు. ఆ విధంగా ఊహించుకోవడం వలన శరీరం నుంచి మీరు బయటకు వస్తారు, లేదంటే శరీరంలోనే ఉండిపోతారు. శరీరంలో ఉండిపోయినప్పుడు మీకేం కలగదు, ఆ శూన్య స్థితి ఎట్టి పరిస్థితిలో కలగదు. ఆ చిత్తం అనేది విచారంలో ఉండిపోతుంది. ఏవో కొన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయని చెప్తారు. అది దేహ సంబంధించిన ఆలోచనలు ఉంటే దేహంలోనే ఉండిపోతారు మీరు. దేహంను దాటి పరిశూన్య స్థితికి పోవాలి కదా, అదే మన యొక్క గురి. అర్థమైందా? అది చేయడం, అది పొందడానికి ఈ విధంగా చెప్తున్నారు. సో ఈ విధంగా ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు ఏదైతే ఊహించుకుంటున్నామో బాడీ స్కాన్ మెడిటేషన్లో ఒక్కొక్క అవయవాన్ని ఎలా రిలాక్స్ చేసుకుంటూ పోతామో, అక్కడ కూడా అవన్నీ ఊహ అంతే. అంటే ఊహించుకోవడం అనేది ఎంత గొప్పదంటే ఆయన చెప్తారు, ఊహలో ఎంత శక్తి ఉందంటే, సో ఒకసారి సంకల్పపూర్వంగా ఊహించినామంటే ప్రాణాన్ని అంటే ప్రాణము శరీరాన్ని విడిచేలే వరకు కూడా తీసుకుపోవచ్చు అని చెప్తారు. అంటే అర్థమైంది తెలుసా? చాలామంది యోగులు ఇచ్ఛామరణం పొందుతూ ఉంటారు. ఇచ్ఛామరణం అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు వాళ్ళ ఊహాశక్తి ద్వారా ప్రాణాన్ని వాళ్ళకి వాళ్ళే, సో ఆ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి కానీ, లేదా ముక్కు నుంచి కానీ వాళ్ళకై వాళ్ళే ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ ఇచ్ఛామరణం అంటే మనమే మరణించడం. అంటే మన స్వ ఇచ్ఛతో మనమే మనల్ని మృత్యు వైపు తీసుకెళ్ళడం. చూడండి ఇదంత అద్భుతమైన విషయం. ఇది యోగులు చేసేటువంటి క్రియ. అర్థమైందా? యోగులు ఈ క్రియను చేస్తారు వాళ్ళు. దాన్నే ఇచ్ఛామరణం అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సొంత ఊహాశక్తితో ఆ ప్రాణాన్ని అంటే ప్రాణాన్ని వదులుతున్నట్టు ఆ ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చి ఆ ప్రాణం ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఆ దేహం అక్కడ పడిపోతుంది, శిథిలం అవుతుంది. అంటే ఊహకు ఎంత శక్తి ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను. అర్థమైందా? సో ఊహకు ఇంత శక్తి ఉంది అని చెప్తాను అనమాట. అందువలన కేవలం ఊహించి చేసినంత మాత్రానే శరీరము శరీరాన్ని అలా పడేయచ్చు, శిథిలం చేయొచ్చు అంటే, యోగులు అలా ఇచ్ఛామరణం పొందుతున్నారంటే ఆ ఊహ అనేటువంటి శక్తికి ఎంత ఉంది అంటే, ఊహశక్తి ఎంత గొప్పది అని అర్థం. ఆ ఊహశక్తి ఆ ఊహాశక్తి అంత గొప్పదైనది. దాన్ని వాడుకోవచ్చు, మనం ఈ విధంగా వాడుకోవచ్చు. సో ఆ విధంగా వాడుకొని మన శరీరాన్ని ఎక్కడ బిగిసి ఉంటే కూడా దాన్ని రిలాక్స్ చేస్తూ ఆ బాడీ స్కాన్ మెడిటేషన్ ద్వారా శరీరాన్ని పూర్తిగా వదిలేస్తే, అంటే బిగుసు లేకుండా లూజ్గా వదిలేస్తే అప్పుడు చిత్తంలో ఉన్నటువంటి ఎలాంటి విచారం ఉండదు, ఎలాంటి ప్రశ్నలు ఉండవు, ఎలాంటి ఆలోచనలు ఉండవు. అప్పుడు మనము ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం. శూన్య స్థితిలో ఎంటర్ అయ్యి అలా శూన్య స్థితిలో మనం ఆ శూన్య స్థితిలోనే మనం ఉండిపోతాం. ఆ పరిశూన్య స్థితి పొందడమే ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం. ఆ పరిశూన్య స్థితి మనం పొందడమే ధ్యానం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం. అది అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్, తర్వాత రామకృష్ణ పరమహంస గురించి ఇక్కడ ఒక విషయం మనం చర్చించాలి. రామకృష్ణ పరమహంస సమస్త ధర్మ సాధనలు చేశారు. ఈ జగత్తులో అనేక ధర్మ సాధనలు, అంటే ఎక్కువ ధర్మ సాధనలు, అనేక రకమైనటువంటి ధ్యానాలు, అనేక రకమైనటువంటి సాధనలు చేసేటువంటి మొదటి వ్యక్తి అంటే రామకృష్ణ పరమహంస అని చెప్పుకోవాలి. అర్థమైందా? సో రామకృష్ణుడు
ఇలా అన్ని ధర్మ సాధనలు చేస్తున్నప్పుడు అంటే అనేక ధర్మ సాధనలు కూడా ఏంటంటే సత్యం వరకు అన్నీ కూడా ఏ సాధన చేసినా అన్ని సాధనల యొక్క ముఖ్య లక్ష్యం సత్యాన్ని చేరుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం కదా. అయితే బెంగాల్లో పర్టికులర్గా ఆయన పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి చెందినటువంటి ఒక యోగి కాబట్టి బెంగాల్లో రాధా అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. రాధా అనే ఒక సాంప్రదాయం ఉంది. సో ఆ సంప్రదాయంలో ఏంటంటే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పురుషుడు అని అక్కడ భావిస్తారు. ఎవరు? శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పురుషుడు, మిగతా వారందరూ స్త్రీలను భావిస్తారు. మిగతా వారందరూ అంటే ఏంటి? ఆ పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా స్త్రీలే అని భావిస్తారు. ఈ యొక్క శ్రీకృష్ణుడు మాత్రం ఈ రాధా అనేటువంటి సాంప్రదాయంలో శ్రీకృష్ణ భగవాన్ను పరబ్రహ్మ, ఆయనే పురుషుడు, మిగతా వాళ్ళంతా స్త్రీలు అని భావిస్తారన్నమాట. సో అలా అంగీకరిస్తారు. సో ఈ సాధనలో రామకృష్ణ ఒకసారి ఏమైందంటే ఈ సాధన ఆయన ఎప్పుడైతే చేపట్టాడో ఆయన నిజంగా మీరు నమ్మరు స్త్రీ అయిపోయినాడు. ఎట్లా స్త్రీ అయినాడంటే మీకు చెప్పాలంటే ఆయన ఎలా అయ్యాడంటే పూర్తిగా స్త్రీ అయ్యాడని చెప్పడానికి ఆయన మాట నడక మారిపోయింది. తర్వాత స్తనములు అంటే ఈ చెస్ట్ కూడా బ్రెస్ట్ కూడా పెరగడం మొదలుపెట్టి, అర్థమైందా? సో ఆ తర్వాత ఇదే కాదు, ఆ మంత్లీ పీరియడ్ స్టార్ట్ అయినాయి. తెలుసా మీకు? మంత్లీ పీరియడ్ స్టార్ట్ అయినాయి. సో ఇంత అంటే ఏ విధంగా ఊహాశక్తి ఎంతవరకు తీసుకెళ్తుందో చూడండి. ఆ ఊహాశక్తి ఆయనను ఆ సాధన మొదలుపెట్టినప్పుడు ఆయన పర్ఫెక్ట్గా స్త్రీ అయిపోయినాడు. అట్లా జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ సాధన వదిలిన తర్వాత ఆ సాధన వదిలేశాడు మళ్ళీ. అంటే ఆ సాధన వదిలేసి ఆ రాధా సాంప్రదాయ సాధన వదిలేశాక ఆ స్త్రీ లక్షణాలన్నీ పోవడానికి 6 నెలలు పట్టింది ఆయనకి. అర్థమైందా? సో కాబట్టి మనం ఎలా భావిస్తే మన శరీరం అలా తయారవుతుంది. అర్థమైందా? సో చాలా దేశాల్లో ఈ విషయం మీద ప్రయోగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అర్థమైందా? సో అంటే మన శరీరాన్ని మనం ఏ విధంగా తయారు చేయవచ్చంటే మన ఊహకు అంత శక్తి ఉందంటే, ఎంత శక్తి ఉందంటే మనం ఏమి కావాలంటే దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే అది మన చేతుల్లో ఉంది. దేహాన్ని అనారోగ్య పాలు చేయాలంటే అది కూడా మన చేతుల్లో ఉంది. అర్థమైందా? సో దేహంతో ఎలాంటి ఆశ్చర్యకర విషయాలు కానీ ఎంత మహత్తరమైన విషయాలు చేయాలంటే అది కూడా మన చేతుల్లో ఉంది. మనం చూడండి ఎన్నోసార్లు కూడా మన ఊర్లలో కూడా నాటు వైద్యులని ఫకీరని ఒక లేదంటే చిన్న చిన్న వ్యక్తులు ఒక అంటే ఊర్లో ఒక వైద్యం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏది ఇచ్చినా అంటే ఒక భస్మం ఇచ్చినా నీరు ఇచ్చినా ఏది ఇచ్చినా దాంతో మన యొక్క ఆరోగ్యము అనారోగ్యము అది కుదురుతుంది, అంటే అనారోగ్యం వెళ్ళిపోతుంది. ఎలా జరుగుతుంది అది అంటే అక్కడ కూడా అంతే. మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం అఫర్మేషన్ అని, తర్వాత ప్లెసిబో ఎఫెక్ట్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మీ నమ్మకమే మీ విశ్వాసమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే అక్కడ హీల్ చేస్తుంది. మీ మీ నమ్మకము మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థత అంటే ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. అంటే ఆ ఊహకు ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి. అంటే ఆ ఊహాశక్తిని కరెక్ట్గా వాడుకున్న వాళ్ళు దేహాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు, ఆరోగ్యంగా ఆనందంగా పెట్టుకోవచ్చు. చాలామంది అందుకే మనము డాక్టర్లు కూడా అంటే ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే 95% రోగాలు మన మైండ్ నుంచే వస్తున్నాయి. అంటే మన ఆలోచన విధానాలు, మన ఊహాశక్తి సరిగా లేదు. అర్థమైందా? సో మన ఆలోచనలు మన ఊహాశక్తి సరిగా లేదు కాబట్టి 95% రోగాలు మన వచ్చేటువంటి సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే మైండ్ బోర్న్ డిసీజెస్ అంటే ఈ యొక్క మనసు ద్వారా వస్తున్నాయని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇది, అవునా కదా? అంటే దేహాన్ని ఒక స్త్రీగా తయారు చేయడం కూడా సాధ్యమైందంటే అర్థం చేసుకోండి. ఒక సాధన చేశారు ఎవరు? రామకృష్ణ పరమహంస ఒక 6 నెలలు ఆ సాధనలో ఉంటే ఆయన పురుషుడు అయి ఉండి కూడా ఆయన స్త్రీ అయిపోయాడు, పర్ఫెక్ట్గా స్త్రీ అయిపోయాడు. మరి ఇది సాధించినప్పుడు ఇది సాధించలేంగా ఇక ఏదైనా సాధించవచ్చు కదా. దేహాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు కదా, దేహాన్ని అద్భుతంగా పెట్టుకోవచ్చు కదా, మన యొక్క సంకల్పం ఏదంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు కదా. అది కూడా సాధ్యం అవుతుందా లేదా? కాబట్టి మిత్రులారా, సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మనం సో మన నిత్య జీవితంలో కూడా ఆ ఊహాశక్తిని అంత గొప్పగా వాడుకోవాలి, అద్భుతంగా వాడుకోవాలని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం మీకు చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం సమగ్ర చిత్తంతో అంటే సమగ్రమైన చిత్తంతో పరిపూర్ణటువంటి ఆ మనసుతో మనం గిన ప్రయత్నం చేస్తే 2 నిమిషాల్లో
శరీరంలో ప్రాణం లేకుండా కూడా చేయొచ్చు. అంటే శరీరాన్ని శిథిలం కూడా చేయొచ్చు. అంత శక్తి, ఊహాశక్తి ఉంది అని చెప్తారు. కాబట్టి సో అప్పుడు అంటే శరీరం అనేటువంటిది ఎలా అంటే పూర్తిగా కింద పడిపోవాలి. అందుకే ధ్యానం చేసేటప్పుడు కూడా ఓషో, రజనీష్ ఎలా చేసేవారంటే ఒకరికి ఇంకొకరి మధ్యలో చాలా గ్యాప్ పెట్టేవాళ్ళు. అర్థమైందా? ఈ యొక్క సలహాలు ఇస్తూ వేస్తారు. ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు ఓషో. ఇస్తున్నప్పుడు అందరు ధ్యానంలోకి వెళ్తారు. సో వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పడిపోయేంత వరకు వెళ్తారు. అర్థమైందా? శరీరం ఎలా పడిపోతుందంటే శిథిలం అయితే ఇప్పుడు ఒక చావు అంటే ఎలా ఉంటుంది? ఆ శరీరం ఎలా పడిపోతుంది? ఎక్కడేస్తే అక్కడ ఉండిపోతుంది. అవునా కదా? అంత అంటే అలాంటి ముద్దలాగా తయారు చేసేదానికి ఆ ముద్దలాగా తయారు చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓషో ఇస్తూ వెళ్ళేవారు. ధ్యానం చేపించేటప్పుడు ఇలా చేసేవాళ్ళు. అందుకే ఒక మనిషి ఇంకో మనిషికి మధ్య చాలా గ్యాప్ ఇచ్చేవాళ్ళు. గ్యాప్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అలా చేస్తూ 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 ఆ శరీరం అట్లా పడేస్తాడు. పడిపోయి అతను ఎక్కడ ఉంటాడంటే పూర్తిగా అతని యొక్క ఆ పరిశూన్యంలోకి వెళ్ళిపోయింటాడు. ఆ యొక్క శూన్య స్థితికి వెళ్ళిపోయింటాడు. అప్పుడు దేహం మీద అవేర్నెస్ అస్సలు ఉండదు. అర్థమైందా? దేహం ఒక ఒక శవం ఎలా అయితే పడిపోద్దో అలా పడిపోయేదానికి అవకాశం ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నిజంగా మనకు ఒక దర్శనం కలుగుతుంది. అర్థమైందా? అంతవరకు దర్శనం కలగదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే దర్శనం కలుగుతుంది అని చెప్పి మనకేదో చాలామంది కూర్చున్న వెంటనే ధ్యానంలో ఇది కనిపించింది, అది కనిపించింది, అదే గొప్పది అనుకుంటున్నారు. అది గొప్పది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేహం పడిపోవాలి. మన దేహం శిథిలమైతే ఎలా పడిపోతుంది? మన దేహం ఒక మృత్యు వచ్చినప్పుడు ఒక శవం ఎలా పడిపోతుంది? అలాంటి స్థితికి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనం ఇంకా నెక్స్ట్ అంటే ఆ పరమ శూన్య స్థితిలోకి ఎంటర్ అవుతే అది నిజమైన దర్శనం అక్కడ మనకు కలుగుతుంది. అక్కడ కలిగే దర్శనమే, దానికోసమే మన జీవితం అంతా ఆ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సాధకుడు అంటే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి కానీ ఓకే ఏదో అనుభవాలు, ఏదో కనిపించేయాలి, ఏదో చూసేయాలి అనేటువంటిది కాదు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఈ యొక్క 6 నిమిషాల ఈ ప్రక్రియలో నిజంగా చెప్పాలంటే ఆ విధంగా అందరికీ ఆ విధంగా ఆ యొక్క అనుభవం కలిగే విధంగా తయారు చేస్తారు ఓషో. దాని స్వ అనుభవం కలిగేలాగా దాన్ని స్వ అనుభవం కలుగుతుంది. సో ఆ స్వ అనుభవం ఎవరికైతే కలుగుతుందో దాన్ని మహావీరుడు ఆత్మ అని చెప్పాడు. బుద్ధుడు శూన్యం అని చెప్పాడు. శంకరుడు బ్రహ్మ అని చెప్పాడు. ఎందరో ఎన్నో పేర్లు పెట్టారు. అర్థమైందా? సో అక్కడ అది సత్య అనుభవం కలిగింది అని అర్థం. ఓకే. దీనికోసం మన నిరంతర ప్రయత్నం, ప్రతి ఒక్క సాధకుని యొక్క నిరంతర ప్రయత్నం ఇదే ఉంటుంది. అర్థం చేసుకోండి. సో ఆ విధంగా మనము ఏకాంతాన్ని అడవిలో, పర్వతాల మీద వెతుకుతూ ఉంటాం కదా! ఎంతోమంది సన్యాసులు వీళ్ళంతా ఇల్లు వదిలేసి వెళ్ళి ఎక్కడో పర్వతాలకు, హిమాలయాలకు లేదా ఎక్కడో సో అట్లాంటి ప్రదేశాలు అడవి, పర్వతాలకెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఏకాంతాన్ని పొందడానికి. ఏకాంతాన్ని పొందడం అంటే ఆ పరమశూన్య స్థితిని పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఏకాంతానికి ఇలాంటి ప్రదేశాలకు సంబంధమే లేదు. అర్థమైందా? ఈ ఏకాంతం అనేది మనం ఉండే మన స్థితిలో మన ఇంట్లోనే కూర్చొని మన సాధన కరెక్ట్ మనం చేసుకుంటూ వెళ్తే మనం ఉండే స్థితిలో అక్కడే ఆ ఏకాంతం ఉంది. అర్థమైందా? ఒకవేళ అడవికి వెళ్తే పశు పక్షులతో కావాలంటే సంబంధం పెట్టుకోవచ్చు. అడవికి వెళ్తే, పర్వతానికి వెళ్తే మీకు పక్షులు దొరుకుతాయి. పశువులు దొరుకుతాయి, పక్షులు దొరుకుతాయి. వాటితో సంబంధం పెట్టుకోవచ్చు కానీ సో ఏకాంతాన్ని అడవికి వెళ్ళి వెతకలేము అనేది ఒక పాయింట్. అర్థమైందా? సో కాబట్టి పత్రి సార్ కూడా అదే చెప్పారు. సంసారంలో నిర్వాణం అని చెప్పారు సార్. అవునా? మనందరికీ ఆ విషయం తెలుసు. అంటే అర్థం ఏంటి? నువ్వు సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని వెతుకు. అర్థమైందా? దానికి ఒక సమయం ఇయ్యి. అందుకే సార్ చెప్పారు రోజుకు ఆయన చెప్పింది 1+2+3 అంటే 1 గంట కనీస పక్షంలో 1 గంట స్వాధ్యాయము, ఒక 2 గంటలు ఒకవేళ సజన సాంగత్యం చేస్తే ఒక 3 గంటలు ధ్యానం చేయమన్నారు. అట్లీస్ట్ 3 గంటల ధ్యానం ఇవ్వండి ప్రతి ఒక్కరికి, వారికి వాళ్ళ కోసం కేటాయించుకోండి అని చెప్పారు. ఈ విధంగా 3 గంటలు అంటే 1 గంట స్వాధ్యాయం, 2 గంటల సజన సాంగత్యం, 3 గంటల ధ్యానం అన్నప్పుడు ఇది మొత్తం కలిపితే 1+2+3 అంటే ఇది చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లోనే కూర్చొని మనమే సొంతంగా ఆ ఏకాంత స్థితిని పొందవచ్చు అని అర్థం. అంతేగాని ఏకాంతం కోసం ఎక్కడికో వెళ్ళడము ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అర్థమైందా? ఏకాంతాన్ని మన లోపలనే మనం పొందవచ్చు అనేది అది అద్భుతమైనటువంటి విషయం మిత్రులారా. కాబట్టి సో ఇలాంటి అనుభవాలు మనం పొందాలంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అన్నీ లభించాలంటే కూడా సో మనలో మనం పొందవచ్చు కానీ బయటికి పోయి మనం పొందేటువంటిది ఏమీ ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి
ఒక చిన్న ప్రయోగం ఏంటంటే, ఒక బీజం ఉందనుకోండి. ఒక చిన్న బీజం అంటే, ఒక బీజం అంటే ఏంటి? ఒక విత్తనం. ఆ విత్తనంలో ఎంత మహావృక్షం దాగి ఉంటది చెప్పండి. మనం అనుకుంటాం ఆ చిన్న ఆ యొక్క విత్తనాన్ని చూస్తే దీంట్లో ఏముంది అనుకుంటాం. కానీ దాంట్లో దాగి ఉన్నది మహావృక్షం. సో, దాన్ని ఆ విధంగా అత్యంత సూక్ష్మ ఈ ధ్యాన బీజం నాటినప్పుడు మనకు కలిగేటువంటి ఆ విరాట వృక్ష అంటే ఆ విరాట వృక్షం ఎట్లా ఉంటుందో అలాంటి పుష్పఫలం మనకు కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. మనము ఆ యొక్క చిన్న ఒక విత్తనం ధ్యానం అనేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఆ విత్తనాన్ని నాటితే మనకు కలిగేటువంటి ఆ విరాట అనుభవం ఉంచండి. ఆ విరాట వృక్షం లాంటి అనుభవం మనకు కలుగుతుంది అని చెప్తారు ఓషో. కాబట్టి మనము ఏకాంతం కోసం ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏకాంత స్థితి మనలో మనమే మన ఇంట్లోనే కూర్చొని మనం సాధించుకోవచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇది మనం ఈ ధ్యానంలో మనం పాటించవలసిన కొన్ని విషయాలు మిత్రులారా. కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ధ్యానంలో ఈ విధంగా మనం ఎప్పుడైతే మన దేహాన్ని ఒక శిథిలావస్థలో దేహం ఎలా ఉంటుందో అలా ఒక ముద్దలాగా శరీరం ఒక ముద్దలాగా తయారు చేసుకొని దాన్ని ఆ ముద్దలాంటి ఆ స్థితిని మనం తీసుకొచ్చుకొని అక్కడి నుంచి మనం ముందుకు పరిశుభ్ర స్థితిలోకి ప్రయాణం చేస్తే అప్పుడు మనకు నిజమైన అనుభవము అదే దర్శనము అని చెప్తాం. ఓకే. సో ఇక్కడ ఓషం ఒక చిన్న కథ చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో నారదుడు వైకుంఠం వెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో ఒక వృద్ధ సన్యాసి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అంటే ఇది మనకు కొంత ఈ విషయాన్ని గురించి ఇంకొంత లోతుగా తెలియజేయడానికి ఈ యొక్క కథ చెప్పడం జరుగుతుంది. ఇది నిజమైన కథ అని కాదు. అయితే మనకు అర్థం అర్థం కావడానికి కోసం ఎక్కువ అర్థం అంటే ఒక పరిపూర్ణంగా అర్థం కావడం కోసం ఈ కథ చెప్పడం జరుగుతుంది. ఒక నారదుడు వైకుంఠం పోతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక వృద్ధ సన్యాసి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడు, మీరు ప్రభువు అంటే మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మీకేమైనా కావాలా? నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు. ఓకే. సో, ఆయన ఏమంటాడంటే ఏమని అడుగుతాడంటే ఆ వృద్ధ సన్యాసి, మీరు ప్రభువుని అడగండి. నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది అని అడగమని చెప్తాడు. ఓకే. సరే అని చెప్పి అట్లా మళ్ళీ కొద్ది దూరం అట్లా వెళ్తున్నప్పుడు పక్కనే ఒక యువ సన్యాసి డాన్సు, నృత్యం చేస్తూ కనిపిస్తాడు. నారదుడు వెళ్లి అతన్ని అడుగుతాడు. నేను వైకుంఠం వెళ్తున్నాను. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఏమైనా అడగదలుచుకున్నావా ప్రభువును? అంటే ప్రభువు అంటే మన యొక్క పరబ్రహ్మ. అంటే ఆయన ఏమంటాడు? ఆయన అసలు మాట్లాడు. ఆ వృద్ధ ఆ యొక్క యువ సన్యాసి అస్సలు మాట్లాడు. మళ్ళీ నారదుడు తిరిగి వచ్చి ఆ వృద్ధ సన్యాసితో చెప్తాడు. ఇంకా మీకు 3 జన్మలు కావాలట అని చెప్తాడు. నేను అడిగిచ్చాను. ఎవరిని? ప్రభువును, పరబ్రహ్మను అడిగాను. మీకు అదే ఆ వృద్ధ సన్యాసికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. నేను అడిగి వచ్చాను. మీకు ఇంకా 3 జన్మలు కావాలంట అని అడుగుతాడు. అప్పుడు సడన్‌గా ఏమైందంటే ఆ వృద్ధ సన్యాసి ఆయన చేస్తున్న ఆ మాల తీసుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు మాలతో. ఆ మాల కింద పడేసి నేను ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను. ఇంకా 3 జన్మలు కావాలా? అని చెప్పేసి సీరియస్ అయిపోతాడు. సో, నాకు 3 జన్మలు ఎదురు చూసే ధైర్యం నాకు లేనే లేదు అంటాడు. నారదుడు ఆ యువ సన్యాసి వద్దకెళ్ళి ఇలా అంటాడు. మీ విషయంలో కూడా అడిగాను. ప్రభు అన్నాడు, మీరు ఏ చెట్టు కింద ఉన్నారో ఆ చెట్టు ఆకులు ఎన్నున్నాయో ఆ చెట్టు ఆకులున్నాయి కదా! అన్ని జన్మలు సాధన చేసితో మీకు మోక్షం లభిస్తుందని చెప్పాడు. చూడండి ఇక్కడ ఎట్లా ఉందంటే, వృద్ధ సన్యాసి ఏమో నీకు ఇంకా 3 జన్మలు కావాలి అంతే ఎక్కువ లేదు. ఇలా సాధన చేస్తూ వెళ్ళు నీకు లభిస్తుంది. ఏది? ఆ పరమశూన్య స్థితి, ఆ దర్శనం లభిస్తుంది అని చెప్తాడు. దైవ దర్శనం. ఇతను కోప్పడి ఆ మాలను ఇసిరిపడేసి నాకు అంత ధైర్యం లేదు, అంత సమయం నాకు లేదని చెప్పి ఆయన అంటాడు. అదే యువ సన్యాసి మళ్ళా ఆ యువ సన్యాసికి చెప్పడానికి మళ్ళీ నారదుడు వెళ్ళి ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని నృత్యం చేస్తూ అలా వెళ్తున్నావు. నృత్యం చేస్తున్నావు, సాధన చేయట్లేదు. అయితే నీకు ఈ చెట్టు ఆకులు ఎన్ని ఉంటాయి? ఈ చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు పడుతుంది నీకు. అన్ని జన్మల సాధనలు కావాలి. నీకు మోక్షం లభించాలంటే అని చెప్తాడు. ఆ యువ సన్యాసి సంతోషంగా సో ఏమంటారంటే ఇన్ని ఆకులేనా? మొత్తానికి దొరుకుతుంది కదా సంతోషం. మొత్తానికి దొరుకుతుంది కదా నాకు మోక్షం, సంతోషం అని చెప్తాడు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లు ఆకులు కలిపితే ఎన్ని ఉంటాయి? అన్ని మాత్రం లేదు కదా నాకు. ఓన్లీ ఈ చెట్టుకున్న ఆకులు ఎన్ని ఉంటాయి అంత మాత్రమే కదా నాకు. కాబట్టి సంతోషం నాకు కలుగుతుంది కదా చాలు అని. సో ఆ విధంగా ఆ విధంగా చెప్పడం వలన ఆ యువ సన్యాసి ఆ క్షణంలోనే ముక్తుడవుతాడు. చూడండి ఎలా ఉందో. ఆ? ఆ యువ సన్యాసి ఆ క్షణంలోనే ముక్తుడవుతాడు. ఆ విధంగా మిత్రులారా
అధైర్యము, బాధ, ఈ అధైర్యం అనేటువంటి సమయాన్ని పొడిగిస్తుంది. ఒకవేళ అనంత ధైర్యంతో సాధన చేస్తే ఒక్క క్షణంలోనే శాంతం లభిస్తుంది. చూసారా? అంటే అధైర్యంతో ఎన్ని సంవత్సరాలు చేసినా, భయంతో, అధైర్యంతో ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా లాభం లేదు అని చెప్తారు. నారదుడు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఓషో మనకు తెలియజేస్తున్నారు. అంటే ఒకవేళ అనంత ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో సాధన చేస్తే ఒక్క క్షణంలోనే శాంతం లభిస్తుంది అనేది ఎంత అద్భుతమైన విషయం ఇది. కాబట్టి సో ఆ విధంగా ఒక అధైర్య పరిణామము, చింత, ప్రయోజనము, కోరిక వీటన్నింటిని వదిలి సమగ్రంగా సాధన చేస్తే కొన్ని రోజుల్లోనే మనకు ఏదో ఒకటి అనుభవం కలుగుతుంది. దానికంటే మూల్యమైంది మరి ఏది ఉండదని చెప్తారు క్వశ్చన్. అంటే అధైర్యం అనేది ఎంత ఇంపార్టెంట్, ధైర్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అధైర్యపడకుండా ధైర్యంతో చేయాలి. సో ఈ విధంగా ఒకవేళ ధైర్యంతో ప్రయోగం చేసినచో పరిణామం ఖచ్చితంగా జరుగుతుంది. పరిణామం నిశ్చితం అని చెప్తాడు ఆయన. శాంతమయ్యేది స్వయము, సత్యాన్ని తెలుసుకునే ఉపాయము మరొకటి ఏదీ లేదు. అంటే ఆయన ఏం చెప్తారంటే ఎన్నో ధర్మ గ్రంథాలు చదివితే కూడా మీకు కలగనటువంటి ఆ పరిణామము, మీకు కలగనటువంటి ఆ అనుభవము ఈ యొక్క సాధన ద్వారా, ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, సాధన ఎలా చేయాలి, శరీరాన్ని ఎలా నిజంగా ఒక శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చెప్పారు ఆయన. ఇది ధ్యానం పోయకముందు శరీరాన్ని ఎలా తయారు చేసుకోవాలి, శరీరాన్ని ఒక ముద్దలాగా తయారు చేసి అక్కడ పక్కన పెట్టేసి మనం ఆ శూన్య స్థితికి వెళ్ళాలి, అంటే ఆ సమాధి స్థితికి వెళ్ళాలని అలా చెప్పారు కదా. అలా చేసినప్పుడు ధర్మగ్రంథాలు ఎన్ని చదివినా మనకు కలగనటువంటి అనుభవము దీని ద్వారా కలుగుతుంది. ఈ ధ్యానంలో ఈ విధంగా కలుగుతుంది. కాబట్టి అమృతము, అనంతాన్ని, నిత్య చితాన్ని పొందేటువంటి మార్గం ఒకటే ఉంది. అది ఏదో విధంగా బయట జగత్తును చూసే కన్ను, అంటే ఈ యొక్క అమృతం కావచ్చు, అనంతత్వం కావచ్చు, నిత్య చైతన్యం పొందేటువంటి మార్గం ఒకటే ఉంది. అది ఏంటంటే మనం ఈ బయట జగత్తును చూసే కన్ను ఉంది కదా, ఆ కన్ను బయట చూస్తుంటాయి ఎప్పుడు. అలా కాకుండా లోపలికి చూసేటువంటి ప్రక్రియ మనం మొదలు పెట్టాలి. ఓకే. సో అప్పుడు ఆ కన్ను లోపల చూస్తే అప్పుడు మనకు శూన్యం కనిపిస్తుంది. సో ఎప్పుడైతే విచారాలు శూన్యం అవుతాయో బయట చూడడానికి ఏముండదు. అవునా? అంటే మనం కళ్ళు మూసుకొని ఇంతవరకు మన బయట కన్నులు ఏం చేస్తాయి, బాహ్య కన్నులు ఏం చేస్తాయి, ఈ బాహ్య కన్నులు బాహ్య ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి, విచారాలు తిలకిస్తూ ఉంటాయి, విచారణ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ కళ్ళు మూసుకొని మన లోపల మనం చూడడం మొదలు పెడతామో, ఆ శూన్యాన్ని పొందడం మొదలు పెడతాము, ఆ శూన్యం రాగానే ఇంకా బయట చూడడానికి ఏముండదు. బయట ఆ యొక్క బాహ్య ప్రపంచము మాయమైపోతుంది. అయితే సో ఈ విధంగా చేసినప్పుడు బయట చూసేది ఏమీ లేనప్పుడు, బయట చూసేది ఏమీ లేనప్పుడు సో అప్పుడు మనం లోపల కలిగేదే మన యొక్క నిజమైన దర్శనము అని చెప్తారు ఆయన. కాబట్టి సో ఈ విధంగా శూన్యం తప్ప మరి ఏది కూడా ధ్యానం కాజాలదు అనేది ఆయన చెప్పదలుచుకున్న విషయం. అంటే మనం ఏవో చేస్తుంటాం కదా ధ్యానం కోసం, ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ మంత్రం చేయాలి, శ్లోకం చెప్పాలి, ఇలా ఇలా నడుచుకోవాలి, ఇవన్నీ ఏవో అన్ని ఈ శరీరంతో ఏమేం చేస్తామో అన్నీ కూడా శరీరం సంబంధించిన క్రియలు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి శరీర క్రియలు అయి ఉంటాయి. అంటే ఈ హఠయోగం చేస్తూ ఉంటాం, రకరకాల భంగిమలో కూర్చుంటాం, రకరకాల శరీరాన్ని రకరకాల హింస పెడతాం, అవునా కదా. ఏదో చేసి అది ధ్యానం అనిపించుకోవాలి, ఒక అద్భుతమైన మనకు అనుభవం కలుగుతుందనో మనం ఏదో ఆశిస్తూ ఉంటాం కదా. కాబట్టి అవన్నీ కూడా శరీర క్రియలు అయిపోతాయి. ఇక మనస్సు క్రియలకు వస్తే మనస్సులో ఊహించుకోవడం, సో ఏవో ఊహించుకోవడం, ఏవో విచారాలు చేయడం, ఆలోచనలు చేయడం, భగవన్నామ స్మరణం చేయడం, ఒక సంకల్పం చెప్పుకోవడం కానీ కదా, సంకల్పం చెప్పుకోవడం కానీ, శ్లోకాన్ని పఠించడం కానీ, పారాయణం చేయడం కానీ, ఏవి చేసినా కానీ అవన్నీ కూడా మనసు క్రియలు అవుతాయి. అవునా? శరీర క్రియలైనా మనసు క్రియలైనా చేస్తుంటాం కానీ ఎంతసేపు ఈ రెండింటిని దాటి మనం ఆ పరమశూన్య స్థితికి పోవడము, ఆ శూన్యాన్ని పొందడమే నిజమైనటువంటి ధ్యానము. అదే ధ్యాన క్రియ, అదే నిజమైన క్రియ అని చెప్పి ఈరోజు మనకు మన ఓషో గారు ఇంత అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా చేయవలసింది అలానే. ఓకే. మనం ఇప్పటికి కూడా మనమంతా కూడా ఒక ఆనాపానస ధ్యానాన్ని మనం అలవాటు చేసుకున్నాం. పత్రి సార్ మనకు ఈ ఆనాపానస ధ్యానాన్ని గౌతమ్ బుద్ధులు ఇచ్చారు, తర్వాత పత్రి సార్ ప్రచారం చేశారు. సో ఆ యొక్క విధానంలో మనం అందరం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఇది మంచి మార్గం. సార్ కూడా అదే చెప్పింది. సో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ గమనిస్తూ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఆ శూన్య స్థితికి చేరుకుంటామని చెప్పారు.
ఏ ఆలోచన వచ్చినా ఆలోచన వెంట వెళ్ళకూడదని చెప్పి ఆలోచనలు కట్ చేయమని చెప్పారు. అవునా కదా? ఏదైనా ఆలోచనలు వస్తే ఆలోచన కట్ చేయి, అంటే మనసును ఆలోచించడానికి పెట్టవద్దు. చాలా మంది చెప్తూ ఉంటారు. సో మంచి ఆలోచనలు చేయి, ఆ? సో సంకల్పం చెప్తూనే ఉండు. అయితే నాకు ఇది కనిపించింది, అది కనిపించింది అని అలాంటి విషయాలు ఊహించుకోవడం కానీ ఏవి చేయొద్దు మిత్రులారా. అలాంటివి చేస్తే అది తప్పవుతుంది. అది ధ్యానం అనదు, ధ్యానం అనిపించుకోదు. అది నిజమైన ధ్యాన ప్రక్రియ కాదు అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఇంతవరకు తెలుసుకున్న ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము, ఓషో మనకు చెప్పిన జ్ఞానం కూడా అదే. ధ్యానం ఒక ప్రక్రియ కాదు అని చెప్తున్నారు ఆయన. ధ్యానము ఒక ప్రక్రియ కాదు. అది శరీర ప్రక్రియ కావచ్చు, మనసుకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు. ఒక ప్రక్రియ అంటూ కాదు. ఇట్స్ నాట్ ఏ యాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రియ, ఇట్స్ నాట్ ఏ ఎనీ కైండ్ ఆఫ్ అ కర్మ. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ మేర్లీ ది ఆప్షన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఓన్లీ శూన్య. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎంప్టీనెస్. ది కంప్లీట్ ఎంప్టీనెస్ ఈస్ కాల్డ్ మెడిటేషన్, ద రియల్ మెడిటేషన్. నిజమైన ధ్యాన స్థితి అంటే పరిశూన్య స్థితి అని అర్థం చేసుకోవాలి మనం. ఆ పరిశూన్య స్థితిని పొందడమే మన యొక్క పరమ లక్ష్యం అయి ఉంటుంది కానీ ధ్యానంలో. సో నాకు ఈ దేవుడు కనిపించాలి, ఆ, ఇది ఈ విధంగా ఏది దృశ్యాలు చూడాలని కానీ ఏదో వినాలని కానీ అలాంటివి ఏవి పెట్టుకోవద్దు. అలాంటివన్నీ వదిలేయండి. అవన్నీ మళ్ళీ ఏది పెట్టుకున్నా అది మనస్సు క్రియ అవుతుంది అని చెప్తున్నాను. అర్థమైందా? దర్శనం అంటే మనం ఎప్పుడైతే ఆ పరమశూన్య స్థితికి వెళ్తామో ఆటోమేటిక్గా మన మూడో కన్ను, అంటే మన లోపల ఉన్న ఆంతరిక దివ్య చక్షు అంటాం దాన్ని. ఆ ఆంతరికమైనటువంటి అంటే అంతరంగా ఉన్నటువంటి ఆ దివ్య చక్షు అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ పరమశూన్య స్థితికి పోయినప్పుడు మనకు ఆ పరమశూన్య అనుభవం కలగాలంటే మన యొక్క లోపల ఉన్న కన్ను, ఇప్పుడు బయట చూడడానికి ఈ రెండు కళ్ళు ఉన్నాయి. లోపల చూడడానికి ఏ కన్ను ఉంది? లోపల చూడడానికి, లోపలంటే మన లోపల మనం ప్రవేశించినప్పుడు ఆ శూన్య స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆ శూన్యాన్ని అక్కడ కనిపించేటువంటి వెలుగును కానీ దర్శనం చేయాలంటే, నిజమైన దర్శనం కలగాలంటే ఆ దర్శనం దేని ద్వారా చూస్తాం, దేని ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఆ యొక్క లోపలున్న కన్ను. అదే ఆ లోపలున్న కన్ను పేరే దివ్య చక్షువు, థర్డ్ ఐ, మూడో కన్ను అని చెప్తాం. శివుడు మూడో కన్ను, ఎలాగైతే శివుడికి మూడో కన్ను ఉందో ప్రతి ఒక్కరికి మనకు కూడా మూడో కన్ను ఉంది. ప్రతి వ్యక్తికి కూడా మూడో కన్ను ఉంది. అందులో ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి సందేహం లేదు. అయితే అది తెరుచుకోబడదు. ఎందుకు తెరుచుకోబడదు అంటే ఇక్కడ మీరు ఎంతసేపు శరీరంతో ఉన్నారు, లేదంటే మనసుతో ఉన్నారు, అంతే. ఈ రెండే మీకు తెలుసు. బహుశా బుద్ధితో మెలగడం, బుద్ధితో జీవనం చేయడం, ఇంతవరకే మీకు తెలుసు. కానీ ఈ యొక్క శరీరము, మనస్సు, బుద్ధిని దాటి, ఇది తెలుసు కదా మీకు, 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఇది శరీరం అయితే, ఇది మనస్సు అయితే, ఇది బుద్ధి అయితే, ఈ మూడింటిని దాటినప్పుడు, అర్థమైందా? ఈ మూడింటిని దాటినప్పుడు మనం చేరుకునేది ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితి నుంచి మళ్ళీ పరమాత్మ స్థితికి వెళ్ళొచ్చు కావాలంటే. చూడండి, ఈ రెండు చూడండి ఎలా ఉందో. సో ఇది ఆత్మస్థితి, ఇది పరమాత్మ స్థితి. ఇప్పుడు ఈ మూడు కూడా పడిపోయి ఉండాలి. ఈ మూడు కూడా పడిపోవాలి. ఈ మూడు పడిపోయినప్పుడు, మూసేసినప్పుడు కలిగేదే ఆత్మస్థితి, ఆత్మ సాక్షాత్కారం. దాని తర్వాత మనకు పరమాత్మ స్థితి కలుగుతుంది, పరమాత్మతో అనుసంధానం అవుతాం. అర్థమైందా? సో ఈ విధంగా మన ధ్యానం యొక్క గురి, మన ధ్యానం యొక్క మార్గం ఇలా ఉండాలి, అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ధ్యానం యొక్క ఆ ధ్యాన క్రియ అనేటువంటిది ఏంటి అనేది ఈరోజు మనం చాలా వివరంగా లాస్ట్ క్లాసు ఈ క్లాస్తో కలిపితే, రెండింటిని కలిపితే మనకి పరిపూర్ణ జ్ఞానం మనము లభించిన ఈ జ్ఞానాన్ని మనము నిత్యం ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ మళ్ళీ మనం అర్థం చేసుకుంటూ మనం దీన్ని నిత్యంగా మన జీవితంలో ఫాలో కావడమే కాకుండా ఇంకా అందరికి కూడా దీన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో రైట్ మిత్రులారా, అందరికీ ఇంతవరకు కూడా మీరు ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. సార్, సాక్షి సాధన సూత్రాల్లో చాలా అద్భుతమైన అంశాలు వివరించారు సార్. ఇంతవరకు నేను కూడా అలాగే అనుకునేదాన్ని సార్. అంటే ఏమి కనిపించవు కదా, అందరూ ఇలా అంటారు అలా అంటారు అనుకునేదాన్ని. అసలు ధ్యానం అంటే స్థితి అంటే అక్కడ శూన్యం తప్ప మరేది కాదు అనేది చాలా అద్భుతంగా అనిపించింది సార్. అలాగే ఒక విషయాన్ని మనకు వివరించినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవడము, నెగిటివ్ గా తీసుకోవడం, మీరు చెప్పిన చిన్న మోరల్ స్టోరీ ద్వారా చాలా బాగా అర్థమైంది సార్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు సార్. ఓకే మాస్టర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి మాస్టర్స్, సార్ చెప్తారు.
సో మీకు ప్రశ్నలను అడగండి, లేదంటే మీకు ఏం అర్థమైందో కూడా ఓ 2 మాటలు చెప్పండి. ఓకే. మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, మనకు ఏమి ఇచ్చాడు? భావనా శక్తి, మాట శక్తి, వాక్కు అన్నీ ఇచ్చారు. కాబట్టి ఇచ్చింది దేనికి? ఉపయోగించుకోవడానికి. అవునా కదా? దాన్ని నిరుపయోగం చేయకూడదు. ఓకే. వాక్ క్షేత్రం ఉంది కదా, ఆ వాక్కును మనం సరైన స్థితి సరైన విధంలో వాడుకుంటే అది ఇంకా వృద్ధి చెందుతుంది. అలా కాకుండా సో మనం చూస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఇంతవరకు మనం విన్నాం కదా, విన్న దాంట్లో ఒక భావన అంతా కలుగుతుంది కదా మీలో. ఇది విన్న తర్వాత మీలో మీకే ఒక భావన కలుగుతుంది, అవునా? ఆ భావన అనేది వ్యక్తపరచాలి. ఇప్పుడు మేడం వ్యక్తపరిచారు, మనీ మేడం. సో అలా అలా చేస్తూ చేస్తూ పోతే ఆమెలో ఎంత అభివృద్ధి వస్తుందో మీరు గమనించండి. కావాలంటే ఇంకొక 6 నెలల తర్వాత ఆమెతో మాట్లాడండి, మీకు తెలుస్తుంది. 6 మంత్స్ తర్వాత ఆమెతో మీరు మాట్లాడితే ఒక పర్ఫెక్ట్ మాస్టర్తో మాట్లాడినట్టు ఉంటుంది. అది దాని యొక్క అర్థం. మన విశుద్ధ చక్రాన్ని ఎప్పుడు కూడా దానికి ఛాన్స్ ఇస్తూ ఉండాలి. విశుద్ధ చక్రం అంటే ఏంటి? వ్యక్- మాట్లాడడం. అది మాట్లాడడంలో అది కూడా ఏం మాట్లాడాలి? నీకు ఏ భావం కలిగిందో, లోపల ఏం అనిపించిందో దాన్ని మీరు చెప్పగలగాలి బయటికి. అర్థమైందా? సో అలా చెప్తూ చెప్తూ ఇప్పుడు మేడం ఆల్రెడీ హోస్ట్కి వచ్చారు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ఆమె ఆమెను ఆమె ఆమె ఏం చేస్తున్నారు? ఆమె దాన్ని ఏమంటారు, ఉద్ధరించుకుంటున్నారు. అర్థమైందా? ఆమె యొక్క ఆత్మను ఆమె ఉద్ధరించుకునే దానికి బయలుదేరారు. ఇది అందరినీ చేయమని అడుగుతుంటే ఎవరు ముందుకు రారు. ఏం చేయాలి చెప్పండి? మీకు మీరుగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ముందుకు రండి అని మనం ఎంతో అవకాశం ఇస్తాం ఈ యొక్క వేదికలో, ఎస్పెషల్లీ మాతార్ ఫౌండేషన్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన విషయం అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మీరు వ్యక్తపరచుకోవడానికి, మీ విశుద్ధ చక్రాన్ని వృద్ధి చెందించుకోవడానికి ముందుకు రండి అని మనం ఎన్నోసార్లు అవకాశం ఇస్తూ ఉంటాం. దాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు. మనం ఏం చేయాలి చెప్పండి? కాబట్టి మిత్రులారా, సో మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలన్నా మీ ప్రయత్నపూర్వకంగా మీరు ముందుకు రావాలి. ఈరోజు ఈ క్లాస్ అయింది. క్లాస్ అయిన తర్వాత ఏం చెప్పాలి? మీలో కలిగిన భావం, మీకు ఆ లోపల మీకు అనిపించింది, మీకు ఏదైతే అర్థమైంది, మీకు కలిగిన భావాన్ని వ్యక్తపరచాలి. అంటే ఎంత ఫ్రీగా వ్యక్తపరచాలంటే, ప్రయత్నం చేయాలంటే అది ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. చేసినప్పుడు డెవలప్ అవుతుంది. చేయకపోతే విశుద్ధ చక్రం నిదానంగా అది మూసుకొని పోతుంది. నిదానంగా థైరాయిడ్ అంటూ ఇట్లా రకరకాల జబ్బులు వస్తున్నాయి ఈ రోజుల్లో. థైరాయిడ్ వచ్చేది కూడా పర్టికులర్ థైరాయిడ్ ఎవరికైనా వస్తుందంటే వాళ్ళ యొక్క స్పీచ్లో ప్రాబ్లం. అంటే వాళ్ళు వ్యక్తపరచడం లేదు, ఎన్నో విషయాలను సప్రెస్ చేసుకుంటున్నారు వాళ్ళ లోపల వాళ్ళే. ఇలాంటివి మనము ఈ అద్భుతమైన అనుభవాల కోసము ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి మాట్లాడడానికి. ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తాం. ఎవరెవరైతే మాట్లాడాలనుకున్నారో మీరే అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే చెప్పండి. సార్, ఆత్మకు మరణం లేదంటారు కదా సార్. గత జన్మంలో చేసిన పాప పుణ్యాలతో మరలా ఆత్మ జన్మ ఎత్తినప్పుడు అవన్నీ అట్లే వస్తాయం సార్? అవును, వస్తాయి. ఆత్మకు మరణం లేదు, ఆత్మ శాశ్వతమైంది. అర్థమైందా? అంటే ఈ శరీరాన్ని వదులుతుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా చేయాల్సినటువంటివి ఉంటాయి కాబట్టి, మనం అన్ని పూర్తిగా సంపూర్ణంగా చేసి ఉండం కాబట్టి, మన యొక్క ఆత్మ జ్ఞానం పొంది ఉండం కాబట్టి, ఆత్మ సాక్షాత్కారం పొందలేదు కాబట్టి మళ్ళీ రావాల్సి వస్తుంది. అట్లా మళ్ళీ వచ్చినప్పుడు ఏవైతే మనం ఇంతకుముందు, ఇదంతా కంటిన్యూషన్. ఇప్పుడు రేపు ఎలా ఉంటుందంటే ఈ రోజుని బట్టే ఉంటుంది, అవునా? సార్ ఎల్లుండి ఎలా ఉంటుంది? రేపుని బట్టి. అంటే రేపటిని బట్టి ఎల్లుండి, ఈ రోజుని బట్టి రేపు, అవునా కదా? ఆ విధంగా అవును సార్. ముందు జన్మ ఈ వెనక జన్మని బట్టి ఉంటుంది. అట్లా కాకుండా విచిత్రంగా ఏమి ఉండదు, దాని నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. అందుకే అంటే అప్పుడు కాదు సార్, శరీరానికి ఆత్మకు మధ్య డిఫరెన్స్ వస్తుంది కదా సార్. అంటే అప్పుడు ఆత్మ చేసిన పనులా, శరీరం చేసిన పనులా సార్? ఆత్మ అనేటువంటిది సాక్షి. ఇంతకుముందు మీరు వినలేదనుకుంటా, నా క్లాస్ వినలేదనుకుంటా. ఆత్మ అనేది సాక్షి, ఏమీ చేయదు. మీరు తప్పు చేస్తున్నా చూస్తుంటది, రైట్ చేస్తున్నా చూస్తుంటది, మీ శరీరం కింద పన్నా చూస్తుంటది, మీ శరీరం యాక్సిడెంట్ అయినా చూస్తుంటది. దాంట్లో ఎలాంటి కదలిక ఉండదు. ఆత్మను వదిలేయండి, మీరు ఆత్మను పట్టుకో. ఆత్మ అనేటువంటి అది అనంతమైంది, అనంత జ్యోతి మీలో ఎప్పుడు ఉంటది. మీరు చివరి శ్వాస వదిలేంత వరకు మీలో ఉంటది, సాక్షిగా చూస్తూ ఉంటది అంతే. చేసే క్రియలన్నీ మీ మనస్సే, మీ మనస్సు మీ దేహం అంతే. మనస్సు దేహం కూడా ఏం చేయదు, చెప్తున్నాను చూడండి, వినిపించుకోండి. దేహం కూడా ఏం చేయదు. ఉదాహరణకి నేను ఒక చెయ్యి ఇట్లా అనుకుంటే మనస్సే చెప్పాలి ఎత్తమని చెప్పి. అర్థమైందా? ఈ చెయ్యి చూస్తే ఇంత గట్టిగా ఉంటది,
ఇంత అంటే కనిపిస్తుంటుంది మనకి, అంటే ఒక ఘన పదార్థం కనిపిస్తుంది, కానీ మనస్సు సూక్ష్మంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రాంది ఈ చేయి పైకి ఎత్తలేం, ఒక కాలు ముందుకు కలపదేం, అంటే ఒక స్టెప్ కూడా ముందుకేలేం. కాబట్టి అన్ని 95% జరిగేది 95% జరిగేది దేహం చేసే అన్ని క్రియలు కూడా మనసును బట్టే చేస్తుంది. అలా అప్పుడు ఆలోచనలు నియంత్రణ చేయాలంటే సార్ ధ్యానం ఏం సార్? అంతే కదా మరి. ఇప్పుడు అదే కదా జరిగేది. ఆలోచన నియంత్రణ అంటే ఇప్పుడు మనస్సులో ఎలాంటి ఆలోచనలు అంటే అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఇప్పుడే చెప్పాను మీకు, ఈ క్లాస్లో మీరు వినలేదో నాకు తెలియదు, ప్రతి ఒక్కటి నీట్గా వినండి దయచేసి. ఊహాశక్తి చెప్పాను. అంటే మనస్సు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అంటే, జస్ట్ చెప్పాను మీకు, మీరు విని మళ్ళీ మరి ఒకసారి చూడండి ఈ వీడియోను. ఆ చూసాం సార్. మనసులో శక్తి ఎంత గొప్పదంటే ఏమైనా చేయొచ్చు. అర్థమైంది. అందుకే ఆలోచనలు అనేటువంటివి నియంత్రించమని ఎందుకు చెప్తామంటే, ఎలాంటి ఆలోచన అంటే అలాంటి ఆలోచన చేయకూడదు. ఉదాహరణకి మీరేమైనా మీ గురించి ఒక నెగిటివ్ ఆలోచన చేశారనుకోండి, అంటే అవును సార్. నకారాత్మక ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు వస్తే తక్షణమే మీ దేహంలో మార్పు వచ్చేస్తుంది. తక్షణమే మీకు ఇక్కడ భయం కలిగిందంటే ఇక్కడ కడుపులో సంకటం అవుతుంది. ఏదైనా అంటే అనుకోరాని సంఘటనలు జరిగితే, సడన్ గా జరిగితే ఏమైందంటే అవి తట్టుకోలేక హృదయంలో భారం ఎక్కువ అవుతుంది. హృదయం లబ్ డబ్ లబ్ అని ఎక్కువ కొట్టుకోవడం జరుగుతుంది. అవునా కదా? అవును సార్. ఎంత ఎఫెక్ట్ ఉంది చూడండి, మనసు నుంచి దేహం మీద ఎంత ఎఫెక్ట్ ఉంది. అది డాక్టర్లు కూడా ప్రూవ్ చేశారు. 95% రోగాలు మనసు నుంచే వస్తాయని చెప్తున్నారు. మనం ఎంతసేపు దేహాన్ని లేదా పరిసరాలను నిందిస్తూ ఉంటాం. వచ్చిన రోగానికి కానీ రాబోయే రోగాలకు కానీ, కరోనా వచ్చింది అని చెప్పి అందరూ కరోనా గురించి, కరోనా ఇట్లా కరోనా అట్లా, సో వాళ్ళను వీళ్ళను అందరు నిందిస్తూ ఉంటారు. ఎవరిని నిందించాల్సిన పని లేదు మిత్రులారా. నిందించవలసింది మనమే, మన మనస్సు మనం నిందించుకోవాలి. మన మనస్సును శూన్యం చేసుకోవడం కానీ, మన మనస్సును నియంత్రించుకోవడం కానీ మనం చేయట్లేదు. ఆ కరోనా వస్తుందంటే వస్తుంది కరెక్ట్గా. అదే టైంలో కరోనా టైంలో కూడా ఎంతో మంది ధ్యానులు అద్భుతంగా జీవించారు. అవును సార్. ఏ వ్యాక్సిన్ లేదు, ఏ మందు లేదు, ఏమి లేదు. మేమంతా కూడా అలానే చేశాం. అంటే ధనాత్మక ఆలోచనకి ఎంత ఎఫెక్ట్ ఉంది, ఎంత దానికి సత్తా ఉందని అర్థం చేసుకోవాలి మీరు. ఊహాశక్తి, సృజనాత్మక శక్తి ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. అది ఇప్పుడే చెప్పాను, రామకృష్ణ పరమహంస పురుషుడు స్త్రీగా అయిపోయాడు ఒక 6 నెలల. ఇంతకంటే ఉదాహరణ మీకు ఏమైనా కావాలి? మనసుకున్న శక్తికి చాలు సార్, ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా కావాలా? మనసుకున్న శక్తి. సరే, థ్యాంక్స్ సార్, చాలా చెప్పారు సార్. తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాం సార్. థ్యాంక్స్. రైట్, నెక్స్ట్. నమస్తే సార్, చాలా బాగా చెప్పారు సార్. ఒక్కొక్కరు మాట్లాడండి. ఇప్పుడు లక్ష్మీపతి గారు నమస్తే సార్. ఓకే, మాట్లాడమ్మా. నమస్తే సార్. చాలా ధ్యానం యొక్క విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు సార్. సమాధి స్థితి గురించి, అయితే శరీర భాగాన్ని రిలాక్స్ చేయడం, ఇవంతా కూడా చాలా చక్కగా ఉంది సార్. ఎప్పుడైనా సరే అలాగా ఎవరినైనా ఆష్టమాష్టం తలుచుకోగానే ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ అయిపోతున్నాయి సార్, చాలా చక్కగా తలుచుకోగానే. అలాగే మనకి కూడా మార్నింగ్ టైంలో ఒకసారి అనుకోవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటాము. తర్వాత మనకు వచ్చేవి కూడా డౌట్స్ అన్ని ధ్యానం ద్వారానే క్లియర్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఎక్కువగా అవన్నీ డౌట్స్ అడగడం మానేసి నా సాధన ఆయుధంగా స్టార్ట్ చేశానండి. అయితే అందులో మధ్యలో కొంచెం గ్యాప్స్ వస్తున్నా కూడా, అయితే ఇది ఒక పరీక్షగా భావించి మళ్ళా స్టార్ట్ చేయడం అలా చేస్తూనే ఉన్నాను సార్. అంటే కొంచెం బిజీ వల్ల కొన్ని సార్లు మనకి మధ్యలో గ్యాప్స్ రావడం, మళ్ళా అంతే సాధనగా చేయలేకపోవడం జరుగుతుంది సార్. అయితే ఇందులో ఒక భాగంగానే భావించి ఆపడం లేదు సార్ అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. చేయండి, అలానే చేయండి. ఓకే, అవును సార్, అవును సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్, బాగా అర్థమవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అందరూ మాట్లాడండి. అందరు వీడియో ఆన్ చేసుకొని అందరూ మాట్లాడండి. ఓకే, ఈ అవకాశం ఏ ఒక్కరికి కాదు, అందరికి ఇచ్చింది. ఎస్, నెక్స్ట్ పారిజాత మేడం మాట్లాడండి. చాలా బాగుంది సెషన్. 3వ కన్ను గురించి, అలాగే రామకృష్ణ పరమహంస గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్.
అవి మామూలుగా మనం మూడో కన్ను ఇది ఇలా ఓపెన్ అవుతుంది కళల రూపంలో, అది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది నార్మల్గా అయితే మనం ఏదైతే అనుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేస్తామో కళలలో ఏమి కనిపిస్తుందో దాని గురించి స్టార్టింగ్ లో వెతుకులాట ఉండేది. ఇలా వచ్చింది ఏంటి ఏంటి అనేసి వెతుకులాట ఉండేది. ధ్యానంలోకి వచ్చాక క్లాసులు విన్నాక ఈ సజ్జన సంగీతం ద్వారా చాలా దాని గురించి అవసరం లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు అడ్మిట్ చేసుకోండి. నమస్కారం గురుగారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, మనస్సు చిత్తము ఒకటేనండి? మనసు చిత్తం ఒకటే. అయితే చిత్తం అనే దానికి ఇంకొద్ది డీప్ మీనింగ్ ఉంది, అది చెప్తాను. ఇప్పుడు ఏమిటంటే మనస్సు అనేటువంటిది ఒకటి చేతనాత్మక మనస్సు, ఉపచేతనాత్మక మనస్సు. దట్ మీన్స్ మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనస్సులో రెండు భాగాలు. కాన్షియస్ మైండ్ అంటే మనం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, వింటున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ చేసేది చేతనాత్మక మనస్సు అంటాం. ఓకే. ఉపచేతనాత్మక మనసు అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని. అది వచ్చేసి మైండ్లో భాగమే, దానే చిత్తం అనేది యాక్చువల్గా. కానీ మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే ఒక కామన్ వర్డ్గా చిత్తం అని ఉపయోగిస్తాం. కానీ చిత్తం అంటే ఈ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి చేతనాత్మక మనస్సు, ఇంకోటి ఉపచేతనాత్మక మనస్సు అంటే ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్. అదేంటంటే మన అన్ని జన్మల సారాంశం అక్కడ ప్రోగై ఉంటుంది. మీరు విని ఉంటారు కదా, ఆకాశిక్ రికార్డ్స్ అంటాం. ఆకాశిక్ రికార్డ్స్ అని ఎవరు చెప్పింటారు, విని ఉండొచ్చు కూడా మీరు. అంటే మన యొక్క గుప్త చిత్రాలు, అంటే మన యొక్క ప్రీవియస్ అన్ని లైఫ్స్, అన్ని జన్మల కూడా సారాంశం, అన్ని జన్మలో ఏమేమి కర్మలు చేశాం, వాటి ఫలితాలు ఏంటి, అన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగైంది. అర్థమైందా? అందుకే కొంతమంది చూడండి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేసేవాళ్ళు అంటే ఎస్పెషల్లీ రైట్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది కదా, రైట్ బ్రెయిన్, బలమెదుడు ఎవరైతే కరెక్ట్గా వాడుకుంటారో వాళ్ళు గొప్ప, అంటే అందరు గొప్ప యోగులు కూడా బలమెదుడిని ఎక్కువ వాడుకుంటారు. సైంటిస్టులు కూడా బలమెదుడులో రైట్ బ్రెయిన్లో ఒక 5% వాడుకున్నారు అనేటువంటిది అది ప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ విషయంలో ఆయన ఒక 5% వాడుకున్నాడంట. 5% వాడుకుంటేనే అంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అవునా? అయితే మన యోగులు ఎంత వాడుకుంటారంటే 100% వాడుకుంటారు. రైట్ బ్రెయిన్ 100% వాడుకుంటారు. కాబట్టే ఈ బ్రహ్మాండంలో, విశ్వంలో జరిగే అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. ఉదాహరణకి మన యొక్క వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. తర్వాత వేమన గారు ఎన్నో పద్యాలు రచించారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుంచి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే విశ్వానికి అనుసంధానం అయి ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి మనకు చిత్తం అంటే రెండిట్లో, కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాం, సబ్ కాన్షియస్ మైండ్ అలా ఉంటుంది లోపల స్టోరేజ్. దాన్ని తెరిచి చూడడం కానీ, దాని నుంచి మనం పొందాలన్నా, దాని నుంచి మనం విశ్వానికి కనెక్ట్ కావాలన్నా ధ్యానమే ఒక అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ. ఇక మరి వేరే ఏది కూడా లేదు అని అర్థం చేసుకో. సార్, ఇంకొక విషయం సార్, మనస్సు అనేది ఏ భాగంలో ఇది మైండ్ అనేది మన శరీర భాగంలో ఎక్కడైనా ఉంటుందా సార్? అది ఉంటే ఎక్కడ ఉంటుంది సార్? ఎస్, అది మంచి క్వశ్చన్. అంటే చాలా మందికి ఈ డౌట్ వస్తుందో రాదో, కానీ వచ్చినా అడగకపోవచ్చు, లేదా అసలు రాకపోవచ్చు కూడా ఈ డౌట్. చాలామంది లేదా వచ్చినా కానీ వాళ్ళకి తెలిసిన ఆన్సర్తో తృప్తి కూడా పొందుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇట్లా అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనసు ఎక్కడ ఉంటుంది? వేర్ ఈజ్ మైండ్? ఓకే, అంటే మైండ్, వేర్ ఈజ్ మైండ్ అంటే నెవర్ మైండ్ అని చెప్పొచ్చు ఆన్సర్. నెవర్ మైండ్ అంటే మైండ్ ఎక్కడో చోట ఉండదు. అర్థమైందా? ప్రతి కణంలో ఉంటుంది. మైండ్ అంటే ఏదో కాదు, మళ్ళీ ఇంకో విషయం, అది ఇంకా డీప్గా చెప్పదలుచుకుంటే, మైండ్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. మీ ఆత్మ చైతన్యమే మనస్సు. అర్థమైందా? మీ ఆత్మ చైతన్యంలో నుంచి పుట్టేదే మనస్సు. మనసు అంటే ఎక్కడి నుంచో పుట్టదు. మనసుకు స్థానం ఎక్కడ? జన్మస్థానము మీ యొక్క ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం ఎక్కడ ఉంటుంది? ప్రతి కణంలో ఉంటుంది. ప్రతి చిన్న కణంలో, ప్రతి జీవిలో, ఈ బ్రహ్మాండంలో ప్రతి విషయంలో, చిన్న చిన్న కణం నుంచి అన్నిట్లో కూడా ఉండేదే ఆ మనస్సు, ఆ యొక్క కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యము. సో కాబట్టి
మైండ్ ఈజ్ ఎవ్రీవేర్ అని రాసుకోండి. మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. మైండ్ అంటే నెవర్ మైండ్ అని చెప్తాం. అంటే ఎవరో చెప్తారు బ్రెయిన్లో ఉంటుంది, తర్వాత హృదయంలో ఉంటుంది, తర్వాత ఏవో చెప్తూ ఉంటారు. అవన్నీ కాదు, సత్యం కాదు అది. అంటే బ్రెయిన్ హార్డ్వేర్, ఇదేమో సాఫ్ట్వేర్ అన్నట్టు. బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్ బ్రెయిన్ టు ప్రాసెస్ యువర్ హార్డ్వేర్, ఒక నిమిషం మైండ్ వచ్చి సాఫ్ట్వేర్. లేదు, ఒక నిమిషం. బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్ టు ప్రాసెస్ యువర్ ఇంద్రియాస్. మీ యొక్క ఇంద్రియాల నుంచి వచ్చే అన్ని విషయాలను అక్కడ ప్రాసెస్ చేస్తుంది. దేని మీద ఆధారపడి ప్రాసెస్ చేస్తుంది అంటే దానికి సపోర్ట్ ఏదంటే మళ్ళీ కాన్షియస్నెస్ లేకుండా బ్రెయిన్ పనిచేయదు. అర్థమైందా? కాన్షియస్నెస్ ఎలాంటిదంటే, మీ ఆత్మ చైతన్యం ఎలాంటిదంటే, ఆ మైండ్ అనేదాన్ని చెప్తున్నాం కదా, మైండ్ ఎలాంటిదంటే, కాన్షియస్నెస్ ఎలాంటిదంటే, ఇది ఎలక్ట్రిసిటీ లాగా. మీకు విద్యుత్ లేనిది బల్బ్ పనిచేస్తుందా? విద్యుత్ లేనిది ఒక ఫ్రిడ్జ్ పనిచేస్తుందా? చేయదు కదా. సో అలాంటిది అదే మైండ్ అంటే. ఓకే, అది మీరు సాఫ్ట్వేర్ అని అనండి, పర్వాలేదు, దానికి సాఫ్ట్వేర్ అనే వర్డ్ కూడా సరిపోతుంది. అయితే అక్కడ పర్మనెంట్ సాఫ్ట్వేర్ అంటే లోపల పర్మనెంట్ సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చొని ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అనేటువంటిది అది ఈ యొక్క లైఫ్ను, జీవితాన్ని నడుపుతుంది. చూడండి, ఎంతోమంది పుట్టానే ఒక 5 ఏళ్ళకే 4 ఏళ్ళకే, ఉదాహరణకు బాలమురళీకృష్ణ ఒక అద్భుతమైన విద్వాంసుడు. ఆయన 4 ఏళ్ళు 3 ఏళ్ళ వయసు నుంచే ఆయన వాళ్ళ తండ్రితో పాటు పాట మొదలుపెట్టాడు. చదువుకోలేదు, చదువు కూడా పోలేదు ఆయన. యాక్చువల్గా బహుశా ఒక 6వ తరగతి 7వ తరగతితో చదివినట్టున్నారు. తర్వాత చదువు కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచిస్తే అది పూర్వజన్మ సంస్కారం. ఎక్కడ ఉండింది మరి? అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉండింది. మరి ఆయన అదృష్టమో, ఆయన జన్మ సార్థకమో, లేకపోతే జన్మ లక్ష్యమో కానీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్ వర్క్ అయింది. మనలో ఏమైంది? మనం కూడా ఒకటి అయి ఉంటాం. ఇంత ముందు జన్మలో ఒక సాధన చేసి ఉంటాం. అయితే ఇప్పుడు ఈ జన్మలో బహుశా మన యొక్క జీవనశైలి వల్లనో, మన చుట్టూ వాతావరణం వలన, మనం పెరిగిన పరిస్థితుల వలన ఆ సబ్ కాన్షియస్ మైండ్ను మనము యాక్సెస్ చేసేటువంటి పరిస్థితి మనకు లేదు. కాబట్టి మనం ఇంతకుముందు ఏం చేసాం మనకు తెలియదు. మన జీవన ఉద్దేశం ఏంటి, ఈ జీవిత ఉద్దేశం ఏంటి, ఇంతకుముందు జీవితం మనం ఏం చేసాం, అవి కూడా మనకు ఐడియాకు రావాలంటే ఖచ్చితంగా ఈ ధ్యానంలో వెళ్తూ నిదానంగా మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ వస్తాయి. ధ్యానంలో మనం వాటిని సాధించడానికి అవకాశం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మనస్సు అనే విషయానికి వస్తే, మనస్సు అనేది ప్రతి కణంలో ఉంది అని మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే మైండ్ ఈజ్ ఎవ్రీవేర్, ఎందుకంటే కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్. సో మైండ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్స్ ఆల్. అంటే కాన్షియస్నెస్ అవేర్నెస్ అనేది రెండు ఒకేనండి? ఒకటేనా లేకపోతే వేరే వేరే పదాలు? అదే కాన్షియస్నెస్ మనం మేలుకున్నప్పుడు దాన్ని కాన్షియస్ మైండ్ అంటాం, అంతే. మనం మేలుకున్నప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ధ్యానంలోకి పోయినప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ నడుపుతుంది. ఇప్పుడు నేను నిద్రలోకి వెళ్ళాను, నాకేం తెలియదు. నేను ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి, ఈ కాలు ఇట్లా పెట్టాలి, నాకేం తెలుసు? నేను పడుకున్నాను, డీప్ నిద్రలోకి వెళ్ళాను. అక్కడ ఎవరు నడుపుతున్నారు మరి నా శరీరాన్ని? అంటే మీరన్నీ నడపట్లేదు కదా. మీ యొక్క కాన్షియస్ మైండ్తో మీరు నడపట్లేదు. మరి ఎవరు నడుపుతున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ నడుపుతూ ఉంటుంది. కాబట్టి మైండ్ ఈజ్ ఎవ్రీవేర్, ఎవ్రీ టైం. మీ దగ్గర మైండ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది, ఎల్లవేళలా అన్ని చోట్ల ఉంటుంది. ఆ మైండ్ లేనటువంటి ప్లేస్ లేదు, మైండ్ లేనటువంటి సమయం లేదు. ఎప్పుడు ఉండాలి, అది ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది. లేకపోతే నిద్రపోయేటప్పుడు కూడా కావాలంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, నిద్రపోయేటప్పుడు కూడా హార్ట్ పనిచేయాలి, కిడ్నీస్ పనిచేయాలి, లంగ్స్ పనిచేయాలి, అన్ని పనిచేయాలి కదా. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, చాలా డీప్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలి. ఈరోజు విశుద్ధ చక్రానికి పని పెట్టాలి మీరు అందరూ. విశుద్ధ చక్రానికి పని పెట్టాలి, అర్థమైందా? పని పెట్టకపోతే అది. చెప్పండి సార్, వెంకట ప్రసాద్ చెప్పండి సార్. మీరు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు సార్ ఈరోజు క్లాసు. సార్, దీన్ని గమనిస్తే ఆత్మవిశ్వాసం అనేది ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సార్. తర్వాత ధైర్యంతో ప్రయత్నం చేయాలని చెప్పారు. ఈ రెండు కూడా చాలా
ఆ, ఆ, సాధించాలి అనేటువంటిది నాకు అర్థమైంది సార్. తర్వాత సార్ ఒక డౌట్ సార్, గుళ్ళల్లో ఇవి పడితే అవి పడతాయి, మరి కొంతమంది ఏమంటారు అంటే మేము రాముని ఆత్మతో మాట్లాడొచ్చాం, పతంజలి ఆత్మతో ఒక మాస్టర్ ఎప్పుడో చెప్పారు సార్, పతంజలి ఆత్మతో మాట్లాడేస్తే క్యాన్సర్కు వ్యాధి మీ దగ్గరే ఉందిరా, అది క్యాన్సర్ అంటే ఎండ్రికాయ, మరి ఆ ఎండ్రికాయని తినండి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది, కనెక్ట్ అయ్యాను అని చెప్పి ఒక మాస్టర్ చెప్పడం జరిగింది సార్. మరి ఇప్పుడు రాముని ఆత్మ ఉన్నట్లయితే రాముని ఆత్మ మళ్ళీ తిరిగి శ్రీకృష్ణునిగా వచ్చిందని పురాణాలు మనం అందరం అనుకుంటున్నాం కదా, మరి శ్రీకృష్ణుని ఆత్మ కూడా టచ్ అయిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ ఆత్మలు మరి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ రాముని ఆత్మ అక్కడే ఉంటుందా, కృష్ణుని ఆత్మ అక్కడే ఉంటుందా? ఇది ఒకసారి మీ ద్వారా సమాధానం వినాలని నాకు కోరిక సార్. ఓకే సార్ ఇప్పుడు అంటే క్వశ్చన్ అటువంటిది ఒక కొంత విలక్షణంగా ఉంది క్వశ్చన్, విలక్షణంగా విచిత్రంగా. సో చాలా మంది అదే మీరు అన్నారు కదా, రాముని ఆత్మతో మాట్లాడాను, కృష్ణ ఆత్మతో మాట్లాడాను అనేటువంటిది ఒక రకంగా ఏంటంటే, ఒక రకంగా మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు, అంటే మాస్టర్స్ అంటే మనలాగానే ఏకాత్మగా వచ్చి వాళ్ళు సాధన ద్వారా ఒక పూర్ణాత్మగా తయారై వెళ్ళి ఉంటారు. అర్థమైందా? వాళ్ళు మనకేమైనా సందేశం ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు. మనకేమైనా సందేశం అవసరం ఉంటే ఇస్తారు, అవసరం లేకపోతే ఇచ్చే అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే మనం కూడా ఒక ఆత్మనే కాబట్టి, మనకు ఈ విశ్వంతో అనుసంధానం ఉంది కాబట్టి ధ్యానంలో కూర్చుంటే మనకే అన్ని ఆన్సర్లు వస్తాయి. దాన్ని సమాధాన స్థితి అని చెప్పాం, సమాధి అన్నాం, అవునా? సమాధి అంటే సమాధాన స్థితి. సమాధాన స్థితి అంటే అన్ని సమాధానాలు పొందేటువంటి స్థితి, ఏ ప్రశ్నలు లేకుండా ప్రశ్నలన్నీ కూడా విసర్జనమయ్యే స్థితి, అది సమాధి స్థితి. అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇంకా వేరే మాస్టర్తో మాట్లాడే పని ఏమని చెప్పండి? ఏ మాస్టర్తో ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు కూడా మనలాగానే పూర్ణాత్మ వెళ్ళారు. వాళ్ళు ఎవరో ఇది ఎండ్రకాయ కనిపించింది తినండి అని చెప్పారు, ఇవన్నీ తప్పు. అర్థమైందా? ఎవరు ఏ జీవిని తినమని చెప్పేటువంటి వాళ్ళు మాస్టర్లు కాదు. ఫస్ట్ పాయింట్ అది తప్పుడు, వచ్చిన మెసేజ్ తప్పు అని చెప్పాలి. అర్థమైందా? తర్వాత రెండోది, ఒక ఆత్మ ఒకప్పుడు అంటే ద్వాపరయుగంలో కృష్ణుడు అయి ఉంటాడు, త్రేతాయుగంలో రాముడు, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం, అవునా? సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుంటుంది కాబట్టి, అది తీసుకుంది కాబట్టి మన చరిత్రలో పురాణాలు రాసింది ఏంటంటే ఆ కృష్ణుడే మళ్ళీ రాముడుగా ఉద్భవించాడు. ఆ యొక్క జనాలకి, సామాన్య జనాలకి ఒక దాన్ని ఏమంటారు, బోధించడం కోసం అలా జరిగి ఉంటుంది. అర్థమైందా? అయితే ఆత్మ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, దానికి అంటే ఫ్రీడమ్ ఉంది కదా. ఎలాంటి ఫ్రీడమ్ ఉందంటే ఏ జన్మ అయినా తీసుకోవచ్చు, మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు సాగించవచ్చు, అది ఆత్మకున్న స్వేచ్ఛ. ఓకే, ఒక జన్మలో రాముడు, ఒక జన్మలో కృష్ణుడు అంటే ఇంకో జన్మ రాముడు, ఎస్, అవకాశం ఖచ్చితంగా ఉంది, జరిగింది కాబట్టి పురాణాలు చెప్తున్నాయి, మనం నమ్మొచ్చు, దాంట్లో తొందర లేదు. ఓకే, అయితే నేనేం చెప్తానంటే, ఒక ఏకాత్మగా మనకు ఈ బ్రహ్మాండానికి, విశ్వానికి మనకు ఎప్పుడు అనుసంధానం ఉంది. ఆ పరబ్రహ్మతో ఎప్పుడు మన పరబ్రహ్మకి మనము ఎవరమంటే మన పరబ్రహ్మ యొక్క పుత్రులం కాబట్టి, మగాయన ఆడాయన ఎవరైనా చెప్తున్నా నేను, మనం పరబ్రహ్మ యొక్క పిల్లలు కాబట్టి మనం కూర్చొని మనలో మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్ని ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకుంటాం. అన్ని ప్రశ్నలు మనలోనే సమాధానం దొరికిపోతాయి. తర్వాత ప్రశ్నలు ఇంకా రావు. అర్థమైందా? కాబట్టి సరైన ధ్యానాన్ని చేయడం తప్ప మిగతావి ఎవరో ఏమో చెప్పారని తీసుకొని వాటి ద్వారా తప్పుడు మార్గాల్లో మనం ప్రవేశించి అనవసరంగా ఇరుక్కోవడం అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మీ ధ్యానమే మీకు ఆన్సర్, ధ్యానమే మీకు సమాధానం. ఓకే అండి, ఎస్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఒక్కరు ఎవరైనా మాట్లాడండి, ఇంకా ఒక్కరికి అవకాశం ఉంది, మాట్లాడండి. దాని ద్వారా ఈరోజు క్లాస్ను ముగిస్తాం.
ఓకే, ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేదా? ఎవరు? జానకి మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే మా. సరే, బాగా చెప్పారు సార్ క్లాస్ ఆత్మ గురించి. మ్మ్. సార్ ఇప్పుడు స్టోరీ చెప్పారు కదా నారదుడు గురించి, అది చాలా బాగుంది. అంటే మనకి ఎలా తెలుస్తుంది సార్ ఇంకా ఇన్ని జన్మలు ఉన్నాయి, మనం ఇలాగే చేయాలి అని అనేది మనకు తెలియదు కదా సార్. అంటే ఇంకా చేస్తూ ఉండడమేనా సార్ ధ్యానము? అంతే మరి. అంటే చేస్తూ ఉండడం ఒకటి, మనకి ఎప్పుడైతే మనకు ఆ శాంతి కలుగుతుందో, ఈ యొక్క శూన్యస్థితి కలుగుతుందో, మనకు సమాధాన స్థితి వచ్చేస్తుంది. ఆ సమాధాన స్థితి రావడమే మోక్షం అంటే, ఇంకేమో కాదు. సో అక్కడ ఏమైంది, ఒక సన్యాసి అతను చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు, కానీ ఆయనకు ఎప్పుడైతే నీకు ఇంకా ఇన్ని అదే జన్మలు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ ప్రశాంతంగా ధ్యానం చేస్తూ అదే సమాధాన అదే స్థితిలోకి రావాలి. సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అర్థమైందా? ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే అది చూడండి, ఆ యొక్క పాజిటివ్ దృక్పథం అనేది పెట్టుకొని చేయాలి. అంతేగాని 3 జన్మలు పడుతుందా అంటే ఇంక నా వల్ల కాదు, అంతసేపు పడుతుందా, నాకు రేపు కావాలి, ఎల్లుండి కావాలి అనేది అలా పెట్టుకొని ఎప్పుడు చేయకూడదు. అలాంటి గురి పెట్టుకొని చేయకూడదు. అది 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 ధ్యానము కాదు. అది ఒక క్రియలాగా అవుతుంది, ఒక పనిలాగా తయారవుతుంది అది. అలా చేయడం వల్ల మనకు మోక్షం కలగదు. అదే ఒక యువ సన్యాసి ఏం చేశాడు, సంతోషంగా నృత్యం చేస్తున్నాడు. నీకు ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్ని జన్మలు పడుతుంది కూడా ఆయన అప్పుడు కూడా హ్యాపీ. అతను ఏం చెప్తున్నాడు, ఓ ఇంతే కదా జన్మలు పట్టేది అన్నాడు. అన్న తక్షణం ఏమవుతుంది అంటే, ఆ యొక్క సంతోషము, ఆ ధైర్యం అనేటువంటిది అతనికి అక్కడే ఇమ్మీడియట్ గా ముక్తి కలిగే విధంగా చేసింది. ఓకే సార్. ఓకే, ఓకే సార్. రైట్ అమ్మా. ఎస్, ఓకే మేడం, మనీ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతటి మంచి విషయాలను ఎన్నో మాకు ఈరోజు బోధించినందుకు, అందరి డౌట్స్ క్లియర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే మాస్టర్స్, తిరిగి మనం 11 గంటల జూమ్ సెషన్ లో కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.